హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ విష్ణు పదాయ కృష్ణప్రస్థాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి నమ. నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయ గౌర కథా దామోదర గ్రామతాన్ని ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిమిత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర్. కథాంచనా స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ స్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామితం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नामाचार्य दास ठाकुर की जय. ओम तत्सत. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये. शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तन हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सत. नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. श्रीमद्भागवतम की जय. श्रील प्रभुपाद की जय. गोकुल धाम की जय. निताय गौर प्रेमानंदे हरि हरि. हरे कृष्ण. అందరికి స్వాగతం అండి మన శ్రీమద్ భాగవతం సెషన్ కి. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు మాతాజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామాలు. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామం. ధన్వత్ ప్రణామ్ డియర్ డివోటీ. సో మనం దశమ స్కందం 7వ అధ్యాయం తృణావర్త సంహారము ఈ అధ్యాయంలో ఉన్నామండి. ఆల్రెడీ మనం 26 శ్లోకములు చర్చించుకున్నాం. సో మన 27వ శ్లోకం నుంచి మళ్ళీ మనం ప్రణామాలని. సో ఇప్పుడు తృణావర్తుడు ఎలా వచ్చాడు? సుడిగాలి రూపమును ధరించి ఆ తృణావర్తుడు ఏం చేశాడు? ఇప్పుడు భగవంతుణ్ణి బాగా ఆకాశ మార్గానికి ఎత్తుకుని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? కృష్ణుడు తను ఏ విధంగా సంహరిస్తున్నాడు మనం చూద్దాం. 27వ శ్లోకం. తమస్మానం మన్యమాన ఆత్మనో గురుమత్తయా గలే గృహీత ఉసృష్టుం నా శక్నోదద్భుతార్భకం. గలగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలోచనః అవ్యక్తరావోన్యపతత్ సహ బాలో వ్యసుర్వచే. తమంతరిక్షాత్ పతితం శిలాయాం విశీర్ణ సర్వావయవం కరాలం పురుం యథా రుద్రసరేణ విద్ధం శ్రియో రుద్యతే దదృశు సమేత. ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితాః కృష్ణం చ తస్యోరసిలంబమానం త్వం సస్తిమంతం పురుషాదనీతం విహాయ సామృత్యుముఖాత్ ప్రముక్తం గోప్యచ్చ గోపా కిల నందముఖ్య లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదం. శాంతకుమారి మాతాజీ మీరు 27 చదవండి. ట్రాన్స్లేషన్ చదవండి. భాష్యం లక్ష్మీజీ మాతాజీ 28 శశికళ మాతాజీ. సుబ్బరామయ్య ప్రభు 29 ట్రాన్స్లేషన్ చదవండి. భాష్యం ప్రభావతి మాతాజీ. 30 ట్రాన్స్లేషన్ సునీత మాతాజీ. భాష్యం చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ.
హరే శ్రీకృష్ణుడు బరువు కారణమున తృణావర్తుడు అతని మహాపర్వతము లేదా లోహపిండమని భావించెను. కానీ శ్రీకృష్ణుడు వాని కంఠమును గట్టిగా పట్టుకొనిన కారణమున ఆ అసురుడు అతని విడిచిపెట్టజాలకపోయాను. శ్రీకృష్ణుని మోయజాలక విడిచిపెట్టెను. సాధ్యపడక అతడు వాడు తలచెను. అంతవరకేనా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి. భాష్యం. శ్రీకృష్ణుని ఆకాశమునకు కొనిపోయి వధించుట ద్రోణావర్తుని సంకల్పము. కానీ ఆ దేవదేవుడు ఆ అసురుని దేహముపై సవారీ చేసి కొంతతడు ఆకాశములో ఎగిరి ఆనందించెను. ఈ విధముగా కృష్ణుని వధించవలెనండి తృణావర్తుని యత్నము భగ్నము కాగా ఆనంద చిన్మయ రస విగ్రహుడగు శ్రీకృష్ణుడు ఈ లీలా వినోదము కావించెను. శ్రీకృష్ణుని బరువు వలన క్రిందకు పడిపోవచ్చున్నందున తృణావర్తుడు తన కంఠము నుండి ఆ బాలుని దూరంగా పారవేయగోరెను. కానీ శ్రీకృష్ణుడు వాని కంఠమును గట్టిగా పట్టుకొనిన కారణమున అది సాధ్యపడలేదు. తత్ఫలితముగా అది తృణావర్తుని యోగబలమునకు తుది గడి అయ్యాను. ఇక వాడు శ్రీకృష్ణుని ఏర్పాటుచే మరణింపనున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. 28 అనువాదం. శ్రీకృష్ణుడు కంఠమును గట్టిగా పట్టుకొనగా తృణావర్తుడు నిశ్చేష్టుడయ్యాను. కాని వాని గొంతు పెగలలేదు. హస్తపాదములనేనను వాడు జాలకపోయాను. నేత్రములు బహిర్గతములు కాగా ఆ అసురుడు ప్రాణమును కోల్పోయి బాలునితో పాటు వ్రజమునందు నేలపై పడేది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు? హరే కృష్ణ. సుబ్రహ్మణ్య ప్రభు చదువుతున్నారా? చదువుతున్నా మాతాజీ. ముప్పై కదా మాతాజీ? 29 ట్రాన్స్లేషన్ అండి. 29 ట్రాన్స్లేషన్ మీ చేత, భాష్యం ప్రభావతి మాతాజీ చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. అచ్చటకు చేరిన గోపికలందరూ శ్రీకృష్ణుని కొరకు రోధించుచుండగా శివబాణము చే కొట్టబడిన త్రిపరాసురుని వలె తృణావర్తుడు ఆకాశం నుండి శిలాఖండముపై పడెను. వాని అవయవములన్నీను చిన్న భిన్నములయ్యెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం. భక్తియుత జీవనమును కొనసాగించేడు భక్తులు దుఃఖము కలిగినంతటా వెంటనే భగవంతుని దివ్య కర్మల అనుభూతిని బడిసి దివ్యానందమున మునుగుదురు. నిజమునకు అట్టి భక్తులు సదా దివ్యానందమునే నెలకొని ఉందురు. నామమాత్రము ఉపద్రవములు అట్టి ఆనందమును మరింత వృద్ధి కావింపగలవు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సునీత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్. గోపికలు వెంటనే అమంగళ రహితుడగు శ్రీకృష్ణుని అసురుని వక్షస్థలము నుండి తీసుకొని యశోదకు వసగిరి. అసురునిచే ఆకాశమునకు గొనిపోబడినప్పటికీ బాలునకు ఎటువంటి హాని కలుగక ఇప్పుడు అతడు సమస్త ప్రమాదముల నుండి కష్టముల నుండి బయటపడినందున గోపికలు నందాది గోవులు అమితానందమును బడసిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్వత్తనములు. భాష్యము శిల ప్రపాదక వారి భాష. శిల ప్రపాదక వారికి జై. అసురుడు ఆకాశం నుండి వెల్లకిలా నేలపై పడగా శ్రీకృష్ణుడు ఎటువంటి హాని గాని కష్టము గాని లేకుండా వాని వక్షస్థలంపై ఆడుకొనిచుండెను. అసురుడు ఆకాశంలోనికి ఎత్తుగా తీసుకొని పోయినందులకు ఎంత మాత్రము కలవరపడక అతడు క్రీడించుచు ఆనందించెను. ఇదే ఆనంద చిన్మయ ధన మన నిగ్రహము. రస నిగ్రహము. ఎటువంటి పరిస్థితి ఎందనైనను శ్రీకృష్ణుడు సచిదానంద విగ్రహుడే. అతనికి దుఃఖం లేదు. కృష్ణునికి కష్టము కలిగించాలని ఇతరులు కలిసి వచ్చునేమో గాన రాక్షసుని వక్షస్థలంపై క్రీడకు అనువుగా ఉండట వలన బాలకృష్ణుడు అన్ని విధములా సుఖముగా నుండెను. రాక్షసుడు ఆకాశంలో అత్యంత ఎత్తుకు పోయినప్పటికీ బాలుడు క్రింద పడకపోవడం పరమ ఆశ్చర్యకరమైన విషయము. కనుక ఆ బాలుడు మృత్యు ముఖము నుండి బయటపడినట్లే అయినది. అతడికి బయటపడి
నందుటకు బృందావన వాసులందరూ ముదము నొందరి. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు తృణావర్తుడు మనం నిన్న 26వ శ్లోకం లాస్ట్ శ్లోకంలో చర్చించుకున్నాం. సో ఎవరు భగవంతుడు? ఎవరు? యోగీశ్వరుడు. సో ఆయన ముందు ఈ యొక్క తృణావర్తుని యొక్క శక్తి ఏం సరిపోతుంది చెప్పండి. సో తృణావర్తుడు అనుకున్నాడు భగవంతుడిని ఆకాశ మార్గంలో సంహరిద్దామని. సో భగవంతుడికి వేరే ప్లాన్ ఉంది. సో ఆచార్యులు చక్కగా గమ్మత్తుగా ఏమని చెప్తారు. సో ఎప్పటికి యశోదామాత ఇలా ఇలా ఆడిస్తుందంట. చిన్న పిల్లలు పైకి కిందకి ఆడిస్తారు కదా. సో ఆయనకి అదేమి సరిపోతుంది చెప్పండి. ఆయన దేవాది దేవుడు. సో అనుకున్నాడంట, సరే అయితే తృణావర్తని ఇక్కడ వస్తున్నాడు కదా, సో అందుకని ఏం చేశాడు, ఆయన చాలా బరువు అయిపోయాడంట. ఒకసారి యశోదామాత అనుకుందంట, అమ్మో ఇప్పటికే చాలా రాక్షసులు వస్తున్నారు, ఏదైనా పట్టిందా ఏమో, బ్రాహ్మణ్ని పిలుద్దాం, శుద్ధి చేయిద్దాం అని చెప్పి ఆవిడ కింద పెట్టింది కదండి. కింద పెట్టి వెంటనే వెళ్ళింది. ఆవిడ వచ్చే లోపల ఏమైపోయింది, స్వామి చక్కగా ఈ తృణావర్తను సంహరించే ప్రయత్నం చేసి, కొంతమంది ఆచారాలు ఏమంటారు, ఈ యొక్క దానవుడు రాక్షసుడు యశోదామాత మళ్ళీ భయభ్రాంతులకు గురవుతుంది, సో అందుకని ఆవిడ వెళ్ళి వచ్చే లోపల ఈ పని కానిచ్చేద్దామని స్వామి అనుకున్నారంట. ఇంకొకటి ఏంటి, స్వామికి మజా రావాలి కదా. సో స్వామి ఇప్పుడు చిన్న బాలుడి కింద ఉన్నాడు, సో మజా రావాలి. ఇప్పుడు కొంతమందికి చూడండి, వాళ్ళ యొక్క స్తోమతను బట్టి కొన్ని బొమ్మలు ఉంటాయి. కొంతమంది చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న బొమ్మలే పట్టుకుని ఆడుకుంటారు, పెద్ద పెద్ద బొమ్మలు మొయ్యలేరు వాళ్ళు కదండి. పెద్దవాళ్ళకి వాళ్ళ శక్తి సామర్థ్యం పట్టి ఇవ్వాలి, చిన్న చిన్న బొమ్మలు ఇస్తే వాళ్ళకి ఆనవు అవి కదండి, చిన్న పటక్కన ఎరగొట్టేస్తారు. సో అందుకని కృష్ణుడికి సరిపడా అంటే ఆయన చక్కగా ఫ్లయింగ్ చేయాలి, అవన్నీ చేయాలి అంటే తృణావర్త లాంటి వాడే చాలా అవసరం. సో చక్కగా స్వామి యొక్క అద్భుతమైన లీల. సో అనుకున్నాడు తృణావర్తుడు తన సంహరిస్తున్నాడని, కానీ స్వామి తన యోజన ప్రకారమే ఏమయ్యారు, చాలా తక్కువ వెయిట్ అయిపోయారు. ఇప్పుడు యశోదామాతకి ఏమైంది, చాలా ఎక్కువ వెయిట్ అయిపోయిందని ఆవిడ కింద పెట్టింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తృణావర్త తీసుకున్నప్పుడు ఆయన వెయిట్ గా ఉన్నాడా, లేదు, చాలా తక్కువ లైట్ వెయిట్ అయిపోయాడు. అందుకని చక్కగా ఆయన గాలిలోకి తీసుకుని వెళ్ళిపోయారు. మనం చెప్పుకున్నాం కదా 8 రకాల సిద్ధులు ఉంటాయి, అనిమ, మహిమ, లగిమ, గరిమ. అలాగే ఇక్కడ మహిమ ఏంటి, చాలా బరువు అయిపోతాడు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఆయన కాస్త మజా అంతా తీసుకున్న తర్వాత, ఇంకొంతమంది ఆచార్యులు ఏమని చెప్తారు, ఈ యొక్క దేవతల లోకాల్లో ఎవరైతే కొంతమంది చూడాలి అనుకుంటున్నారంట స్వర్గంలో స్వామిని, మరి చూడటం అవ్వదు కదా, వాళ్ళకి మొత్తం అందరు ఇక్కడికి వచ్చి చూడలేరు కదా. సో అందుకని స్వామి అక్కడ ఫుల్ గా మంచిగా విజిట్ చేసి వచ్చారంట. సో ఆ విధంగా అక్కడి నుంచి దేవతా స్త్రీలు పైన చక్కగా దగ్గరగా కృష్ణుని దర్శనం చేసుకున్నారంట. సో ఆ విధంగా వాళ్ళ ప్రార్థనలు కంప్లీట్ అయ్యాయంట. సో ఇప్పుడు ఇంకా స్వామి సరే అయితే అయిపోయింది, మళ్ళీ కింద వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, గోపికలు, యశోదామాత, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, మొత్తం అశ్రుపూర్ణ నయనములతో వాళ్ళందరూ కూడా విలపిస్తున్నారు. యశోదామాత తల్లి ఆవిడ ఏడుస్తుంది, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని వాళ్ళ పుత్రుడి కిందే అనుకున్నారు, అంత ప్రేమతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అందరూ దుఃఖిస్తున్నారు. సో ఇంకా వాళ్ళ దుఃఖం తీర్చేయాలి అనుకున్నాడు స్వామి, అమ్మో అని చెప్పేసి సరే ఏం చేశాడు, అమాంతంగా ఆయన బరువు పెంచేశాడంట. సో ఇప్పుడు తృణావర్తుడు ఇంత బరువు అయితే మైలేకపోతున్నాడు, మరి ఇప్పుడు ఏం చేయాలి, తనకు ఆప్షన్ ఏంటి, అతన్ని సంహరించాలి. కానీ ఇప్పుడు ఇంకొక కొంతమంది ఆచార్యులు ఏం చెప్తారు, ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు ఏం చేస్తారండి, మన బాగా ఇస్తున్నప్పుడు ఏం చేస్తారు, మనకి పట్టుకుంటారు, అవునా. సో ఇప్పుడు ఒక పక్కన చాలా బరువు అయిపోయాడు యోగేశ్వరుడు కింద, మళ్ళీ ఇప్పుడు తృణావర్తని పట్టుకున్నాడు అనమాట, చిన్న పిల్లలాగా భయం కొద్ది పట్టుకున్నట్టుగా గట్టిగా పట్టుకుంటారు కదా పిల్లలు, అలాగే గట్టిగా ఏం పట్టుకున్నాడు స్వామి, వాడి యొక్క కంఠాన్ని పట్టేసుకున్నాడంట. ఎలా ఉన్నాడు ఇప్పుడు, ఈ కంఠం పట్టుకున్నప్పుడు స్వామి ఎంత బరువుగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా బరువుది మన మెడకేదని తగిలిచ్చారు అనుకోండి, మనం పైకి ఎగరగలమా, కిందకి వచ్చేస్తాం. ఇప్పుడు గాల్లో ఉన్నవాడు ఇంక ఉండలేకపోతున్నాడు. ఎలా ఉందంటే తృణావర్తికి కృష్ణుడి యొక్క బరువు ఆస్మానం, లోహ పిండం, అది పెద్ద రాయిలాగా ఉన్నాడంట. పెద్ద రాయి పట్టుకుని మెల్ల కట్టుకుని మనం పైకి ఎగరగలమా, అసాధ్యం కదండి. ఎలా ఉన్నాడంటే ఆత్మాన గురుమత్తయ్య, తాను ఊహించిన దానికన్నాను అధికమైన బరువు అయిపోయాడు ఎవరు, కృష్ణుడు. సో ఇప్పుడు ఏం చేశాడు, తనని కిందకి వదిలిచ్చేసుకుందాం అనుకున్నాడు, చేతులతో కాళ్ళతో అయినా లాగిద్దామని చూస్తుంటే ఏమవుతుంది, అసలు ఇటువంటి స్థితి చేసే ప్రయత్నం లేదనమాట. నాసక్నోత్, ఏది సాధ్యపడలేదు. అప్పుడు అనుకున్నాడు, ఈ పిల్లవాడు సామాన్యమైన వాడు కాదు, ఎవరు, అద్భుత అర్భకం. అర్భకం అంటే బాలుడు, చాలా అద్భుతమైన బాలుడు వీడు. ఇప్పుడు నా మెడ పట్టుకున్నాడు, నా చేతులు గాని కాళ్ళు గాని అసలు ఏమీ నేను చేయలేకపోతున్నాను, వీడిని విడిపించుకోలేకపోతున్నాను. సో మరి ఎలాగా, కనీసం వీడిని విడిపించేస్తే నేనైనా బతికిపోతాను, వీడు విడిపించలేకపోతున్నాను అని అనుకున్నా. అంటే ఏమైపోయాడంటే నిశ్చేష్టుడు అయిపోయాడంట, గలగ్రహణ నిశ్చేష్ట. ఘంటాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు కాబట్టి తన చేతులతో గాని కాళ్ళతో గాని ఏమీ చేయలేకపోతున్నాడంట. సో ఆ విధంగా గొంతు ఏదైనా మాట్లాడదామంటే మాట్లాడడానికి లేదు, అవ్యక్త రావ, గొంతు పెగలచి. అప్పుడు ఎవరైనా మన గట్టిగా నొక్కిలేస్తే మాట్లాడడానికి కూడా అవ్వదు కదా. సో ఏదైనా గట్టిగా శ్వాస పీల్చుకోవడానికి అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏమైపోయాడు, అవ్వడు సహబాల, బాలుడితో కలిపి
కృష్ణ భగవాన్తో కలిపి తను నేల మీద పడిపోయాడు. వ్రస్యు వ్రజే, ఈ యొక్క వ్రజం మీద నిర్జీవంగా చనిపోయాడు. దెబ్బకి కింద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు. సో ఇప్పుడు చూడండి, అంత పై నుంచి పడ్డాడు ఎవరు? తృణావర్తుడు. తృణావర్తుడేమో మొత్తం ఎలా అయిపోయాడు? అవయవాలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయాయంట. విశీర్ణ, ఇక్కడ చెప్పారు కదా, శిలాయాం విశీర్ణ. మొత్తం ఆయన యొక్క అంగములన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయాయంట. ప్రతి ఒక్కటి సర్వ అవయవం, ప్రతి ఒక్క అవయవం కూడా చిన్న భిన్నం అయిపోయాయంట కదండి. సో ఎలా పడిపోయాయి? దానికి ఉపమానం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. ఎలా పడిపోయాయంటే, ఎప్పుడైతే పరమశివుడు ఆ త్రిపురాసుల్ని సంహరించినప్పుడు వాళ్ళు ఎలా అయితే పడిపోయారో నేల మీద, మొత్తం ఆ యొక్క పురముల నుంచి, త్రిపురముల నుంచి, అదే విధంగా తృణావర్తుడి ఆకాశం నుంచి కింద పడ్డాడంట. అలా పడ్డాడు, శిలాఖండం పెద్ద రాయి మీద పడ్డాడంట. పడి ఏమైపోయాయి? వాడి యొక్క అవయవం, సర్వ అవయవం కరాలం అన్ని, భీకరంగా ఉండే హస్తములు, చేతులు, పాదములు అన్ని కూడా ముక్కలు ముక్కలు అయిపోయాయంట. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా చెప్తున్నారు భాష్యంలో, భక్తితో జీవనము కొనసాగించడు భక్తులు దుఃఖము కలిగినంతటి వెంటనే భగవంతుని దివ్య కర్మల అనుభూతిని పడిసి దివ్యానందమున మునుగుదురు. నిజమునకు అట్టి భక్తులు సదా దివ్యానందమునే నెలకొని ఎందురు. నామమాత్రము ఉపద్రవములు అట్టి ఆనందమును మరింత వృద్ధి చేయగలవు. సో ఇప్పుడు వాళ్ళు దుఃఖంలో కూడా ఏం చేస్తున్నారు? ఇంకా కృష్ణుడినే ప్రార్థిస్తున్నారు, కృష్ణుడి యొక్క గుణగణాలే కీర్తిస్తున్నారు. కృష్ణుడి పట్ల వాళ్ళకి ఇంకా ఇంకా ప్రేమ పెరుగుతుంది. ఆ యొక్క తీవ్రమైన యొక్క ఆందోళనలో కూడా కృష్ణుడు ఏమైపోతాడో ఆ విధంగా కృష్ణుడి పట్లే వాళ్ళకి ప్రేమ పెరుగుతుంది. ఆచార్యులు చక్కగా చెప్తారు, ఎప్పుడైతే ఈ యొక్క గోపికలు వీళ్ళందరూ కూడా రసనృత్యం చేసినప్పుడు ఏమవుతుంది? గోపికల మధ్యలో ఒకసారి ఆయన అదృశ్యం అయిపోతాడు. సరే మళ్ళీ ఆయన వీళ్ళందరూ కూడా చక్కగా ప్రార్థిస్తారు. మనం వస్తాం కదా, ఈ 10వ స్కందంలోనే వస్తుంది ఆ యొక్క విషయం కూడా. సో ఎప్పుడైతే మళ్ళీ చక్కగా ప్రార్థిస్తారు, తవ కథామృతం తప్త జీవనం, సో చక్కగా ప్రార్థిస్తారు, మళ్ళీ భగవంతుడు వస్తాడు. సో కానీ ఇప్పుడు భగవంతుడు వచ్చారు, కానీ కొంతమందికి ఉంది, మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళావు కృష్ణ అని అడగాలని. ఏమో ఇప్పుడు అడిగితే ఏమని అనుకుంటాడో, అడిగితే మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని భయం. సో అందుకనే వాళ్ళు ఇండైరెక్ట్ గా అడుగుతారనమాట. ఇండైరెక్ట్ గా ఏమని అడుగుతారంట, ఒక ప్రియతమ వాళ్ళ యొక్క ప్రియుల యొక్క ప్రేమని రెసిప్రొకేట్ చేయకపోతే ఎలా భావించాలి? ఆ ప్రియుడి గురించి ఏమనుకోవాలి? అటువంటి ప్రియుని ఏమనాలి? వాళ్ళు ఎంతో ప్రేమ చూపిస్తున్నప్పుడు వాళ్ళకి సరిగ్గా రెసిప్రొకేట్ అవ్వని అటువంటి ప్రియుని ఏమనాలి అని చెప్తారు అనమాట. అప్పుడు కృష్ణుడికి అర్థమైపోతుంది, ఎవరి గురించి అడుగుతారు? నా గురించే వీళ్ళు అడుగుతున్నారు, నేను వదిలేసి వెళ్ళాను కదా, వీళ్ళు నా గురించే అడుగుతున్నారు. ఇప్పుడు నాకు అర్థం. ఇప్పుడు కృష్ణుడు అంటారంట, నా దగ్గర ఇవ్వడానికి మీకు ఏమీ లేదు. సో మీకు ఏదైతే నా మీద అమితమైన ప్రేమ ఉన్నదో అదే నేను మీకు ఇచ్చే గిఫ్ట్, అంతకు మించి నేను మీకు ఏది ఇవ్వలేను అని చెప్తారు అన్నమాట. ఎందుకంటే అది అమూల్యమైనది. ఏదైతే అమూల్యమైనదో అది వాళ్ళ దగ్గర, గోపికలకి, వ్రజవాసులు అందరి దగ్గర ఉన్నది. అదేంటి? ఎటువంటి కారణం లేదు కృష్ణుడిని ప్రేమించడానికి కదండి. ఒకసారి శ్రీమతి రాధారాణి వాళ్ళ యొక్క సఖులు అందరూ ఒకడు అడుగుతారంట, ఓ శ్రీమతి రాధారాణి, నువ్వేమో గౌరవర్ణంలో ఉంటావు, ఎంత అందంగా ఉంటావు, ఎన్నో అద్భుతమైన క్వాలిటీస్ ఉంటాయి, మరి కృష్ణుని నువ్వు ఏ కారణంతో ప్రేమిస్తున్నావు చెప్పు, ఇంకా అంతకంటే అందమైన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకు కృష్ణునే పెట్టుకుంటున్నావు అంటే శ్రీమతి రాధారాణి ఒకే ఒక లైన్ లో చెప్పేస్తుందంట, ఏదైనా ఒక కారణంతో ఎవరినైనా ఇష్టపడితే అది ప్రేమ ఎలా అవుతుంది? సో ప్రేమ అనేది ఏమిటంటే ఎటువంటి కండిషన్ లేకుండా ఒక వ్యక్తి పట్ల మనం చూపించేది, అది నాకు కృష్ణుడి పట్ల ఉన్నది. సో ఆయనలో ఎన్నో అద్భుతమైన గుణములు ఉన్నాయి, ఆయన ఉన్నా లేకపోయినా. సో ఏదైనా ఒక క్వాలిటీ, ఒక దాని నుంచి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశించి వస్తే అది ఏమవుతుంది? బిజినెస్ అవుతుంది తప్ప అది ప్రేమ అవదు కదండి. సో ప్రేమకి పరిభాష ఏమిటి అంటే చైతన్య చరితామృతిలో చెప్తారు, ఏదైతే భగవంతుని యొక్క ఇంద్రియములను సంతృప్తి పరిచేది ప్రేమ, అలాగే మన ఇంద్రియములు సంతృప్తి పరచుకునేది కామం. డిఫరెన్స్ క్లియర్ గా చైతన్య చరితామృతిలో చెప్తారు కృష్ణదాస్ కవిరాజ గోస్వామి, కామ వర్సెస్ ప్రేమ. సో ఎప్పుడైతే మన గురించి ఆలోచించుకున్నాం అది ఏమవుతుంది? కామం అవుతుంది. అది ఎటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా అది భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాం, భగవంతుడి గురించి రోధించిన అది ప్రతిదీ కూడా ప్రేమ విన్మీలనమే, అది భగవంతుడికి ఇంకా 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 దగ్గర చేస్తున్నాడు. అందుకని ప్రభుపాద్ గారు ఇక్కడ రాస్తున్నారు, నామ మాత్రము ఉపద్రవములు అట్టి ఆనందమును మరింత వృద్ధి కావింపగలవు. సో ఇంత యాంగ్జైటీ తర్వాత వచ్చిన మళ్ళీ కృష్ణుడు లభించాడన్న ఆనందం ఎన్నో రెట్లు ఉంటుందంట. సో ఈవెన్ కాళీయ లీలలో కూడా అదే వస్తుంది. కాళీయని ఎప్పుడైతే వాళ్ళందరూ చూస్తారో, ఆ పడగల మీద ఎప్పుడైతే చూస్తారో వాళ్ళందరూ స్పృహ కోల్పోతారు. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు వస్తారో వాళ్ళకి ప్రాణం లెగిసి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అప్పటికి ఇప్పటికి ప్రేమ ఆయన మీద ఎన్నో రెట్లు
పొంగిపోతుంది అని ఆచార్యులు చెప్తారనమాట. సో కదండి. సో ఈ విధంగా స్వామి ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తారు. అది ప్రతిదీ కూడా దేనికోసం అంటే వాళ్ళ యొక్క ప్రేమ ఇంకా 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 పెరగటం కోసమే కదండి. సో అలాగే ఇక్కడ కూడా నామ మాత్రము ఉపద్రవములు అట్టి ఆనందమును మరింత వృద్ధి చేస్తాయి. ఆ విరహ భావనలో వాళ్ళు ఇంకా 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 కృష్ణుడికి ఇంకా ఇంకా దగ్గర అయిపోతారు. సో ఈ విధంగా ప్రతి ఒక్క రాక్షసుడి యొక్క సంహారం జరిగిన ప్రతి క్షణం కూడా వాళ్ళు ఎంతో టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ ఆ యొక్క ఆందోళన, దుఃఖం అవన్నీ కూడా ఏమవుతాయి, భగవంతునికి సంబంధించినవి కాబట్టి భగవంతుడి గురించి ఉన్నవి కాబట్టి అవి ఇంకా భగవంతుడి దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్తాయి. ఒకసారి ప్రభుపాద్ గారు ఎప్పుడైతే ఈ యొక్క ముంబై ప్రాజెక్ట్ లో సంథింగ్ యొక్క ల్యాండ్ విషయంలో సంథింగ్ టెన్షన్ వస్తే మరి ప్రభుపాద్ లీలామృతులు చదివి ఉంటారు. సో అప్పుడు డివోటీస్ అంటారు, ఈ ల్యాండ్ వదిలేసాను ప్రభుపాద్, వేరే ల్యాండ్, ఈ తలనొప్పి వస్తుంది ఇవన్నీ అంటే ప్రభుపాద్ అప్పుడు అంటే ప్రభుపాద్ అంటారు, ఈ తలనొప్పి ఆనందంగా ఉంది ఈ తలనొప్పి పట్టు నాకు ఆనందంగా ఉంది. ఒకసారి ఎప్పుడైతే ప్రభుపాద్ గారు చాలా అనారోగ్యం ఉంటుంది అన్నమాట. ఇస్కాన్ బృందావన్ టెంపుల్ కి మనం ఏదైతే చూస్తున్నాం, శ్రీకృష్ణ బలరాం మందిర్, ఇస్కాన్ బృందావన్. సో అది నిర్మిస్తున్నప్పుడు ఒకసారి ప్రభుపాద్ గారు మధ్యలో వచ్చేవారు. అప్పటికి ప్రభుపాద్ గారు కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఒక్కొక్కసారి రాత్రిపూట ఆయనకి ఇచ్చిన రూమ్ కి కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ అవంతా చేస్తున్నప్పుడు ఆ శబ్దములన్నీ వినిపిస్తూ ఉంటాయన్నమాట. సో ప్రభుపాద్ చెప్తారు, మీరు పోనీ మిమ్మల్ని వేరే వేరే ఊర్లో ఉంచుతామండి. ప్రభుపాద్ అంటే లేదు లేదు, ఇదంతా కూడా కృష్ణ భగవానికి మందిరం అవుతుంది, ఈ పెయిన్ నాకు ఆనందంగానే ఉంది. వాళ్ళు పొట్టే ప్రతిదీ ఏంటా భగవంతుడి యొక్క మందిరం అవుతుంది, ఇంకా దగ్గరికి వస్తుంది ప్రాసెస్, కొంచెం కొంచెం ఇంకా ముందుకు వెళ్తున్నారు, చాలా ఆనందంగా ఉంది కదండి. సో ప్రభుపాద్ గారు అంటారు, ఈ హెడేక్ కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది నాకు. సో అందుకనే భక్తులు ఎన్నెన్నో రిస్కులు తీసుకుంటారు యొక్క చైతన్య కృష్ణ చైతన్యం ప్రచారంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్నెన్నో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, అది కృష్ణుడికి సంబంధించింది కాబట్టి ఏదైనా ఈజీగా అవుతుందా అండి. మందిర నిర్మాణం కానీ, మందిరం మెయింటైన్ చేయటం కానీ కదండి, భక్తులతో వ్యవహారం కానీ, ఇప్పుడు రథయాత్ర చేయటం అంటే ఎన్ని ఉంటాయి, ఎన్ని చూసుకోవాలి కదండి. అయినప్పటికీ కూడా అది అందరికీ అంత టెన్షన్ గా ఉంటారు భక్తులు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైతే రథంలో స్వామిని చూడంగానే అప్పటి వరకు అంత ముందు 3-4 రోజుల నుంచి రాత్రి అంతా నిద్రపోకుండా రథం అరేంజ్ చేసి ఆ ఏర్పాట్లు చేసి ఇవన్నీ కూడా మర్చిపోతారు ఒక్క క్షణంలో కదండి. వీళ్ళు కూడా అంతే, అయ్యో కృష్ణుడు వచ్చాక ఇంత టెన్షన్ పడిపోతున్నాం అని లేదు. ఎప్పుడైతే మళ్ళీ కృష్ణుని చూస్తారో అప్పటి వరకు వాళ్ళు పడిన కష్టం అంతా వాళ్ళు మర్చిపోతారు. అయ్యో కృష్ణుడి గురించి రోధించిందంతా మర్చిపోతారు. కృష్ణుడు మళ్ళీ మాకు లభించాడు. సో అది ఎలాగ అర్థమవుతుంది అంటే ఇప్పుడు వచ్చే శ్లోకాలు అర్థమవుతుంది వాళ్ళ యొక్క భావం ఏంటి కృష్ణుడిని చూడంగానే అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఎప్పుడైతే ఏం చేస్తున్నాడంట ఈయన కృష్ణ భగవానుడు, ఆ యొక్క రాక్షసుడు పడిపోయాడు, ఆ రాక్షసుడికి అవయవాలు అయితే చిన్న భిన్నం అయిపోయాయి, బట్ కృష్ణుడు మాత్రం చక్కగా ఆడుకుంటూ ఉంటున్నాడంట. ఆయన ఎవరు, స్వస్తిమంతం. స్వస్తిమంతం అంటే మంగళమయుడు. సో ఏం చేస్తున్నాడు, ఆ రాక్షసుని యొక్క వక్షస్థలంపై కూర్చుని ఉన్నాడంట ఆయన కదండి. చూడండి ఏం చేస్తున్నాడు, మృత్యుముఖాత్ ప్రముఖం, మృత్యుముఖం నుంచి బయటపడిన వాళ్ళలాగా ఉన్నాడంట. సో ఆయనకి మృత్యు ఏంటండి, అసలు మృత్యు ఆయనకు ఉండనే ఉండదు. బట్ ఈ గోపికలు అనుకుంటున్నారు, ఓ మృత్యుముఖం నుంచి బయటపడ్డాడు, ఎందుకంటే పైకి తీసుకెళ్లాడు ఈ రాక్షసుడు, వాడి కింద పడి వాడు చచ్చిపోయాడు. బట్ మన కృష్ణ భగవానుడు, మన చిన్ని గోపాలుడు బాగానే ఉన్నాడు, ఎటువంటి ఆ ప్రమాదం లేకుండా. సో అప్పుడు వాళ్ళందరూ ఆనందపడ్డారంట. బాలునకు ఎటువంటి హాని కలగ, ఇప్పుడు అతడు సమస్త ప్రమాదం నుండి కష్టం నుండి బయటపడినందున గోపికలు నందాది గోపులు అమితానందమును శ్రీ వాళ్ళెంతో మిక్కిలమైన అతీవ మోదం, చాలా గొప్ప ఆనందాన్ని వాళ్ళు పొందారంట. నంద ముఖ్యం అంటే నంద మహారాజు, వాళ్ళ యొక్క ప్రముఖులు, అలాగే గోపికలు, గోపబాలురు వీళ్ళందరూ కూడా కృష్ణుడిని ఆ విధంగా ఎటువంటి హాని లేకుండా చూడటం చూసి చాలా పరమ ఆశ్చర్యకరమైన విషయం, ఇది ఎలా జరిగింది అని చెప్పి వాళ్ళందరూ కూడా మృత్యుముఖ నుంచి బయటపడ్డాడు చిన్నపిల్లవాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా ఆనందించారంట. సో ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, కృష్ణుడు మరి అంత పెద్ద రాక్షసుడు పడిపోయిందా, అయితే కృష్ణుడికి ఎందుకు ఏమీ అవ్వలేదు. సో వాళ్ళ యొక్క జడ్జిమెంట్ చూడండి, వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. 31వ శ్లోకంలో, అహో బతాత్యుద్భుతవే అహో బతాత్యద్భుతమేష రక్షస బాలో నివృత్తిం గమితోభ్యగాత్ పునః హంస్రస్వపాపేన విహింసిత ఖల సాధు సమత్వేన భయాద్విముచ్యతే. పాషం లక్ష్మీ మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి. మొదటి పేరాగ్రాఫ్ వాసవి మాతాజీ, రెండో పేరాగ్రాఫ్ విజయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ఈ
ఈ అమాయక బాలుడు భక్షణార్థము రాక్షసుంచే హరింపబడినను వధింపబడక ఎటువంటి హాని అయినను కలగక తిరిగి వచ్చుట అత్యంత ఆశ్చర్యకరం. ఈ అసురుడు ఖలుడు, క్రూరుడు, పాపి కనుక తన పాపములకు తానే వధింపబడినాడు. ఇది ప్రకృతి నియమము. సాధు పురుషుడగు భక్తుడు సదా భగవంతునిచే రక్షింపబడగా పాపి తన పాపమయ జీవనము కారణమున నశింపగలడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. భాష్యము శ్రీల ప్రభుపాదికి జై. కృష్ణ భక్తి భావనాయుత జీవనమనగా భక్తియుతమగు సాధు జీవనమని అర్థము. కృష్ణుని ఎడ సంపూర్ణమగు భక్తి కలిగిన వాడే సాధువు. భజతే మామనన్య బాక్ సాధురేవ స మంతవ్యః అని భగవద్గీత 9.30 యందు శ్రీకృష్ణ భగవానుడు ధృవపరిచినట్లు కృష్ణుని ఎడ పూర్ణానురక్తి కలిగిన వాడే సాధువు. శ్రీకృష్ణుడు మనుష్య బాలుని రూపమున క్రీడించుచున్నట్టి దేవదేవుడనియు ఎట్టి పరిస్థితి ఎందును అతనికి ఆపద కలుగదనియు నందాది గోపులు గోపికలు ఎరుగజాలుకుండిరి. పైగా కృష్ణుని ఎడగల వాత్సల్యం వలన వారు శ్రీకృష్ణుడు అమాయక బాలుడనియు భగవంతునిచే అతడు రక్షింపబడి నాడనియు తలిచిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ఈ భౌతిక జగత్తునందు మనుజుడు తీవ్రమగు కామము భోగవాంఛ వలన పాపమయ జీవనమున చిక్కుబడును. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ కనుక భయమనున్నది ఒక భౌతిక జీవన లక్షణము. ఆహార నిద్ర భయమైనంచ కానీ మనుజుడు కృష్ణ భావనాయుతుడైనప్పుడు భక్తియుత సేవా విధానము, శ్రవణం, కీర్తనం అతని పాపమయ జీవనము నశింపజేయును. అంతదా పవిత్రుడై కృష్ణునిచే రక్షింపబడును. శృణుతా స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. భయమయ జీవనమునందు శ్రద్ధ అవసరమైనది. అది 6 శరణాగత విధానములలో ఒకటి. రక్షస్యతీతి విశ్వాస. హరిభక్త విలాసము 11.676 676. శ్రీకృష్ణుడు సమస్త రక్షణమును కూర్చగలడని విశ్వసించి కేవలము అతనిపైననే ఆధారపడుట ఒకానొక శరణాగత విధానము. శ్రీకృష్ణుడు తన భక్తుని రక్షించునంట ఒక యథార్థము. నందమహారాజు ఇతర బృందావన వాసులు ఈ విషయమును సహజముగానే గ్రహించి ఉండిరి. కానీ ఆ దేవదేవుడే స్వయముగా తమ ఎదుట ఉన్నాడని వారికి తెలియదు. ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి భక్తులు తమ తండ్రి చేతనే కష్టములు పాలైన సంఘటనలు పెక్కు కలవు. అయినను వారు అన్ని పరిస్థితుల యందును రక్షింపబడిరి. కనుక కృష్ణ భావనాయుతులమై రక్షణార్థము శ్రీకృష్ణుని పైననే పూర్తిగా ఆధారపడుట మన ఏకైక కార్యము. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇప్పుడు వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది సాధారణంగా ఇది ఎక్కడ జరగదు. సో ఇప్పుడు అంత పెద్ద రాక్షసుడు ముక్కలు అయిపోయి పైనుంచి ఎవరైనా 2 పడ్డారు అనుకోండి, ఒకళ్ళు ముక్కలై చనిపోయి ఒకరికి ఏమీ హాని అవ్వకుండా ఆనందంగా నవ్వుతుంటాం అనేది అసలు జరిగే విషయం కానే కాదు. అటువంటిది కానీ చిన్న పిల్లవాడు, తనకి ఎటువంటి అపాయం అవ్వలేదు, పెద్ద రాక్షసుడేమో చనిపోయాడు. సో ఇప్పుడు అందుకని వాళ్ళు చక్కగా చెప్తున్నది చాలా అద్భుతమైన విషయం వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏమంటున్నారు, ఒక పాపికి అలాగే ఒక సాధుకి డిఫరెన్స్ చెప్తున్నారు. ఇక్కడ పాపి ఎవరు అక్కడ ఇక్కడ భగవంతుడు అనుకోవట్లేదు. ఆ బాలుని, కృష్ణుడు బాలుని వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక సాధారణమైన వాడు, మంచివాడు. ఏమంటున్నారు ఆయన్ని, సాధు ఎటువంటి పాపం లేనివాడు, సమత్వేన భయాత్. సమదర్శి అన్నాడు. ఒక వీళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రులు ఎటువంటి భావం లేదు. చిన్నపిల్లలకి ఏమైనా ఉంటుందా? అందరి పట్ల ఒకేలాగా ఉంటారు. సో చిన్నపిల్లవాడు ఎటువంటి పాపం ఎరుగని వాడు. సో అందుకనే చక్కగా భగవంతుడి చేత రక్షించబడ్డాడు. కానీ ఇతను ఎవరు, ఈ రాక్షసుడు కళ అంటే కళ అంటే ఎవరంటే బాగా కల్మషం ఉన్న వాళ్ళు, అసూయ పరులు వాళ్ళనమాట, అసూయ వాళ్ళు. సో వీడికి చాలా అసూయ, ద్వేషం ఇవన్నీ కలిగి ఉన్నాయి. ఈ బాలుణ్ణి అపహరించి చంపేద్దాము అనుకున్నాడు. కానీ ఏమైంది, ఆ భగవంతుడు రక్షించటం కారణంగా తను ఏమయ్యాడు, ఇక్కడ అదే చెప్తున్నారు. స్వపాపేన విహంసిత. స్వపాపేన, తన పాపముల కారణంగా తనే సంహరించబడ్డాడు. సో ఎందుకనండి, ఇప్పుడు ఎవరి యొక్క స్థితికి ఎవరు కారణం, ఆ వ్యక్తి చేసిన కార్యక్రమములే కారణం. సో ఇప్పుడు ఈ రాక్షసుడు సంహరింపబడ్డాడంటే తను చేసిన పాపపు కార్యక్రమాల యొక్క ఫలితమే తను అనుభవించాడు. ఇది ప్రకృతి నియమం. ప్రకృతి అలాగే ఇస్తుంది. ఎవరైతే పాపపు కార్యమాలు చేస్తారో
వాళ్ళకి తగ్గ రిజల్ట్ వాళ్ళకి ఇస్తుంది. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఈ యొక్క బాలుడు సాధు పురుషుడు. ఏ విధంగా అయితే ఇక్కడ చెప్తున్నారు, ఏ విధంగా అయితే సాధు పురుషులు వాళ్ళని ఎలా చేస్తాడు, భగవంతుడు ఎప్పుడు రక్షిస్తాడు. ఈ ఈ చిన్న పిల్లవాడు కూడా భగవంతుని యొక్క భక్తులు లెక్క. వాళ్ళేం భగవంతుడు అనుకోవట్లేదు కదా. సో వాళ్ళందరూ కూడా నారాయణ యొక్క భక్తులు కదా. సో ఈ విధంగా భగవంతుడు రక్షించాడు మన చిన్ని గోపాలుణ్ణి అని అనుకుంటాం. సో ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ కదండి. సో ఎప్పుడు కూడా మనకి ఏకైక సొల్యూషన్ ఏమిటి? భక్తియుత సేవ. సో మనం కూడా ఈ పాపులు అయి ఉంటే గనక ఈ ప్రకృతి బంధనాల్లో మనం ఏమవుతుంది, రకరకములైన దేహములు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనం చిక్కుపడుకోకుండా ఉండాలి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఇవేమిటి? భౌతిక లక్షణం అంటున్నారు. సో ఇవి గనక మనలో ఉంటే ఏమవుతుంది? భయం వస్తుంది. భయం ఎందుకు వస్తుంది? ఈ దేహం పోతుందేమో అన్న భయం కదండి. లేకపోతే ఎప్పుడైతే మనం ఈ దేహమే మనం, ఈ దేహానికి సంబంధించిన వాళ్ళందరూ మన వాళ్ళని ఆసక్తి ఉంటే, ఎప్పుడైతే మనం ఈ యొక్క అశాశ్వతమైన వాటిని శాశ్వతం అది మనమే అని అనుకుంటే ఏమవుతుంది? అది భయానికి గురవుతుంది కదండి. కానీ మనం ఎవరు? సచ్చిదానంద స్వరూపులం. మనం ప్రతిదీ శాశ్వతంగా ఉండాలనుకుంటాం. కానీ ఏదైతే అశాశ్వతమైన వాటి మీద మన ఆసక్తి పెంచుకోవటం కారణంగా ఏమవుతుంది? మనకి భయం కలుగుతుంది. అశాశ్వతమైన వాటిమే మనము అని అనుకుంటే మనం కోల్పోతామేమో అన్న భయం ఏర్పడుతుంది. కానీ ఎప్పుడైతే గనక మనకి శాశ్వతమైన విషయం ఎక్కడ ఉంటుంది? భగవంతునితో అనుసంధానమైనప్పుడే. అప్పుడే మనకి శాశ్వతమైన దేహం వస్తుంది. అక్కడ మళ్ళీ మనం యొక్క దేహం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. భగవంతునితో నిత్యమైన ఆనందాన్ని పొందుతాం. సో ఎప్పుడైతే గనక ఈ విషయం తెలిసిందో, ఎలా తెలుస్తుంది? ఫస్ట్ అది శ్రవణం ద్వారా కదండి. శ్రద్ధ ఎలా ఏర్పడుతుంది? మనం భగవంతుడి గురించి వినాలి కదండి, శుద్ధ భక్తుల ద్వారా. సో ఇక్కడ ప్రభుపాదంగా చెప్తారు, శృణ్వత స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హియ భద్రాని విధునోతి సుకృష్టత. ఏమవుతుంది? పుణ్యమైన మంగళకరమైన కృష్ణ కథ ఎప్పుడైతే వింటామో హృదయంలో ఉన్న అమంగములన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ఇక్కడ ఇంకోటి ఏమన్నారు? ఈ యొక్క ఎలా వినాలి? కీర్తనం గాని శ్రవణం గాని ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ అనేది కంపల్సరీ కదండి. సో ఆ శ్రద్ధ కనుక లేదనుకోండి ఏమవుతుంది? మన భక్తిలో పురోగమించడం అనేది అసాధ్యం. సో శాస్త్రం పట్ల, భగవంతుడి పట్ల, ఆచారం పట్ల మనం చాలా చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటి? రక్షయిత్వాసి విశ్వాస. హరిభక్తి విలాసులు ఏమని చెప్పారు? మనకి ప్రతి క్షణం కూడా మనకి నమ్మకం ఉండాలి, నా భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఒకవేళ నేను ఓడిపోతానేమో, కానీ నాకంత శక్తి లేదేమో ఈ సమస్యను ఎదిరించడానికి, కానీ నేను నమ్ముకున్న భగవంతుడికి ఏదైనా చేయగలడు. ఈ నమ్మకం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని ఎప్పటికీ కూడా స్వామి విడిచిపెట్టే అవకాశమే లేదు కదండి. ఇక్కడ ప్రభుపాద్ గారు అందుకనే ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇటువంటి వారి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు చిన్న పిల్లవాడు ధ్రువుడు, భయం ఉండదా? అరణ్యంలో అవన్నీ ఉంటాయని చెప్పి, కానీ ఒకటే నమ్మకం, ఆ హరి నన్ను కాపాడుతాడు. లేకపోతే చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లవాడు, 6 ఏళ్ల పిల్లవాడు అడవిలోకి వెళ్ళి ఆ పులి, సింహం ఇవన్నీ ఉంటే, గాండ్రింపులు ఇవన్నీ వింటుంటే భయపడకుండా ఇంటికి పారిపోకుండా అక్కడే ఉండి తపస్సు చేయగలరా? సో భగవంతుడి మీద నమ్మకం లేకపోతే వాళ్ళు చేయగలరా? లేనే లేదు. సో మనకు ఆచార్యులు చాలా చక్కగా చెప్తున్నారు. సో భగవంతుడు రక్షణ ఇస్తారు కరెక్ట్ టైంలో. ఆయన టైమింగ్ డిఫరెంట్ గా ఉంటది. సో ఇప్పుడు ప్రహ్లాదు సిచ్యువేషన్ తీసుకోండి. సో ప్రహ్లాదుని కూడా ఏం చేశారు? ఎన్నో ఎన్నో విషయముల హిరణ్యకశిపుడు ఎన్నో విధాలు చంపే ప్రయత్నం చేశాడు. సో చంపే ప్రయత్నం చేసిన ప్రతి స్టార్టింగ్ లోనే భగవంతుడు వచ్చేసాడండి. సో ఎప్పుడైతే ఆయన కొండ మీద నుంచి తోసేసాడు, కొండ మీద నుంచి తోయించేసిన వెంటనే ఫస్ట్ జస్ట్ ఇలా తోయంగానే ఇక్కడే వచ్చి పట్టేసుకున్నాడా? ఎక్కడ పట్టుకున్నాడు ఆయన? ఎప్పుడు వచ్చాడు? లాస్ట్ లాస్ట్ వచ్చి గాల్లో ఫ్లై అవుతున్నంత సేపు ఆయన చేతులు ఎక్కడైనా కనిపించాయా ఆయనకి? లేదు. లేదు. కానీ అతనికి ఎటువంటి డౌట్ లేదు. మనలాంటి వాళ్ళకి ఇదేంటి ఇంకా ఎటువంటి ప్రొటెక్షన్ రావట్లేదు, గాల్లో తేలుతున్నా అయిపోయింది, ఎన్ని డౌట్స్ వస్తాయి కదండి. కానీ ఆయనకి నమ్మకం ఉంది, నా భగవంతుడు నన్ను కాపాడు. ఒకవేళ కాపాడపోయినా నా భగవంతుడు ఏదైనా డెసిషన్ తీసుకున్నది నా మంచికి, ఎంత నమ్మకం ఉంది కదండి. అందుకనే కిందకి జస్ట్ కొంచెం వస్తే కింద పడి తల పగలైపోతుంది, అప్పుడు వచ్చేసి పట్టేసుకుంటాడు ఆయన. అప్పటి వరకు ఏమైంది? టెస్టింగ్ ఫేస్ నడుస్తుంది, ఎంతవరకు నమ్ముతాడు, ఎటువంటి డౌట్ లేదు భక్తులకి. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎంత పైకి ఎగరేసినా వాళ్ళకి భయం ఉండదు, ఇంకా ఇంకా ఎగరే అంటారు. ఎందుకని? కింద అమ్మ ఎలాగో పడినవ్వదు, ఎంతో నమ్మకం కదండి, ఎంతో నమ్మకం.
ఇప్పుడు అదే వేరే పిల్లలు కనుక మనం ఎగరేసాం అనుకోండి వాళ్ళు ఏడుస్తారు. ఎందుకంటే మన మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. అది వాళ్ళ అమ్మ ఎగరేస్తే ఆడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ పడిపోదని నమ్మకం వాళ్ళకు ఉంటది కదండి. సో భక్తులకి భగవంతుడి పట్ల అంత సంపూర్ణమైన నమ్మకం లేకపోతే వీళ్ళందరూ అన్ని విడిచిపెట్టి రాజులు ఫుల్ ప్రొటెక్షన్ ఉండే ఆ యొక్క రాజ భవనాలు ఆ కోటల్లో ఉండే వాళ్ళు అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి ఎలా వెళ్తారు? ఎవరి మీద నమ్మకం పెట్టుకుని వెళ్తున్నారు? మామూలుగా అయితే ఈ రాజ్యం నుంచి ఏదో సంప్రదింపుకి వెళ్ళాలని అక్కడికి వెళ్ళాలి ఎక్కడికైనా ముందు వెనకాల సైనికులు పెడితే గానీ కదలని రాజులు అన్నీ విడిచిపెట్టి ఎలా వెళ్తారు? ఏంటి అప్పటికప్పుడు సడన్ గా వాళ్ళకి ఆ దేహం అంటే ఇష్టం పోతుందా? లేదు. భగవంతుడంటే ఆ యొక్క నమ్మకం ఏర్పడిపోయింది కదండి. సో అందుకని అప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడే ఎందుకు మనం స్టార్ట్ చేయాలి? వానప్రస్థ వచ్చేప్పటికి మనకి ఇంకెటువంటి సందేహం ఉండకూడదు. అలాగని సరే అయితే వానప్రస్థ వచ్చేప్పటికి నాకు సందేహ నివృత్తి అయితే చాలా అనుకోకూడదు. ఎందుకంటే వానప్రస్థ వరకు ఉంటామో లేదో కూడా సందేహం కదా. సో ఎప్పుడు చివరి క్షణం అవుతుందో లేదో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి? సంపూర్ణ రక్షణ ఆయన ఇస్తాడు. ఒకవేళ నా యొక్క దేహాన్ని కాపాడకపోయినా ఆయన నా కోసం ఏదో మంచిగా ప్లాన్ తయారు చేసే ఉంటాడు. ఈ నమ్మకం ఉండాలి. ఒక్కొక్కసారి భౌతిక దేహాన్ని కాపాడుతాడు ఆయన, ఒక్కొక్కసారి కాపాడ్డు కదండి. ఒక్కొక్కసారి డివోటీస్ యాక్సిడెంట్స్ లో చనిపోయినా, కోమాలో చనిపోయినా చాలా మంది ఇదే అడుగుతారు. వాళ్ళకి ఇంత పరిస్థితి అయితే మా పరిస్థితి ఏంటండి? మా పరిస్థితి ఏమంటారు? వాళ్ళనే భగవంతుడు కాపాడలేదు మా పరిస్థితి. మనకి తెలుసా అండి స్వామి ఎలా కాపాడుతున్నారో వాళ్ళని? ఆ జీవాత్మకు డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది, మనకు ఒక డిఫరెంట్ ప్లాన్ ఉంటుంది కదా. సో పరీక్షణ్ మహారాజును ఒక విధంగా తీసుకుని వెళ్ళారు, అజామిలను ఒక విధంగా తీసుకుని వెళ్ళారు, భరత మహారాజును ఒక విధంగా తీసుకుని వెళ్ళారు, ధ్రువుని ఒక విధంగా తీసుకుని వెళ్ళారు. సో మనం కూడా అడగచ్చా? ఏమన్నా ధ్రువుడు అడిగాడా? లేకపోతే భరత మహారాజు అడిగారు, అజామిలుడు అడిగాడు? ఎవరు అడగడానికి లేదని స్వరాట్ సర్వ స్వతంత్రుడు. ఇండివిజువల్ గా ఎవరి ప్లాన్ వాళ్ళకి చిత్రకేతు మహారాజుని ఆ వృత్తాసురు నుంచి అలాగే తీసుకుని వెళ్ళారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్ అనేది ఉంటుంది కదండి. సో ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే. సో ఎవరి క్వశ్చన్ అంటే కానీ ఒక పక్కన క్వశ్చన్ అదే ఆన్సర్ రాస్తే వాళ్ళకేమో మంచి మార్క్స్ ఇచ్చేస్తారు. సో ఎవరు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్ డిఫరెంట్ అయినప్పుడు ఆన్సర్ ఒకేలా ఎలా ఉంటుంది, పద్ధతి ఒకేలా ఎలా ఉంటుంది కదండి. సో అందుకని భగవంతుడు మనని వేరే వేరే మార్గాల్లో తీసుకుని వెళ్ళవచ్చు, బట్ అల్టిమేట్ గా ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తాడు. ఈ నమ్మకం మనం 100% ఉంచాలి ఆయన మీద. ఎటువంటి డౌట్ లేదు. ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు ఆయన ప్లాన్. అర్థం కానంత మాత్రాన ఓకే ఆయన మాకు అన్యాయం చేస్తున్నాడని మాత్రం కానే కాదు. ఇక్కడ ప్రభుపాద్ గారు అదే చెప్పారు. అన్ని పరిస్థితి దేవదేవుడు స్వయంగా తన ఎదుట ఉన్నాడని వారికి తెలియదు. ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి భక్తులు తన తండ్రి చేతనే కష్టముల పాలైన సంఘటనలు పెక్కుకలవు. అయినను వారు అన్ని పరిస్థితులందునూ రక్షింపబడరు. కనుక కృష్ణ భావనాయుతులమై రక్షణార్థం శ్రీకృష్ణుని పైన పూర్తిగా ఆధారపడుట ఏకైక మార్గము. చాలా మంది మొన్న రీసెంట్ గా ఐ థింక్ 10 days క్రితం ఒక మాతాజీ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, మాతాజీ మేము ఏదో అనుకున్నాం అది జరగట్లేదు, సో అందుకనే సో అనుకుంటున్నాము. సో ఓన్లీ గోలోక బృందావనం కోసం కృష్ణుడిని, బట్ ఆ కోరికలు తీర్చుకోవడం కోసం వేరే దేవతారాధన స్టార్ట్ చేసేస్తున్నాం, పర్వాలేదంట. ఆల్రెడీ స్టార్ట్ చేసేసి పర్వాలేదంటారు, ఇంక అడగటం ఎందుకండి కదండి. ఆల్రెడీ మీరే ఏదో డిసైడ్ అయిపోయి మీరే ఏదో చేసేసుకుని లాస్ట్ లో పర్వాలేదని ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ మెడిసిన్ వేసేసుకున్నాను, పర్లేదు కదండి. ఇంకెందుకు? ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ అయిపోయి నువ్వు చేసేస్తున్నావు, ఇంకా అడగటం ఎందుకండి ఆ మాత్రానికి? మళ్ళీ చెప్పేస్తారు మీరు చెప్పింది మేము ఫాలో అవడానికి రెడీగా లేం, మా మనసు అలా అయిపోయింది ఇలా ఇంకెందుకు చెప్పడం ఎందుకు? మనం చెప్పింది పాటించరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా అన్నప్పుడు ఇంకా అడగటం ఎందుకు కదండి. సో నమ్మకం అనేది ఎక్కడ వస్తుంది? ఓకే మనకు అన్ని మన ప్లాన్ ప్రకారమే జరిగిపోతుంటే మేము నమ్ముతామండి. మాకంతా సుఖంగా జరిగిపోతూ ఉంటే మేము నమ్ముతాం, కృష్ణుడు మా ప్రార్థన స్వీకరిస్తున్నాడు అని. అలా కదండి. సో మనకి వెనకాల ఎంత కర్మ మోసుకుని వచ్చాం, ఎంత క్లియర్ చేస్తున్నాడు. ఇన్ని జన్మలు ఎత్తాల్సింది అవసరం లేకుండా ఇదే జన్మలో చిన్నగా కానిచ్చేసి ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఇంకో దేహం రాకుండా చేస్తున్నాడు. ఎంత చేస్తున్నాడో మనకి తెలీదు. సో తెలియకుండా మనం ఏమనుకుంటాం, ఏం కాపాడట్లేదండి కదండి. ఒక్కొక్కసారి పనిష్మెంట్ అవసరం. సో ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి అమ్మ మెడిసిన్ ఇవ్వాలి అనుకోండి, ఇప్పుడు జ్వరంగా ఉంది, మత్తుగా పడుకుంటారు. ఇప్పుడు పిల్లవాడు లేపితే ఏడుస్తాడా ఏడవడా? ఏడుస్తాడు. అమ్మ ఇప్పుడు నేను లేపి ఇస్తే ఏడుస్తాడని చెప్పి అమ్మ వదిలేసింది అనుకోండి, వదిలేస్తుందా అమ్మ? అప్పుడు ఏం చేస్తుంది? ఎలాగైనా లేపినప్పుడు ఏమో గట్టిగా అని ఏడుస్తాడు. అప్పుడు
అదే ఛాన్స్ అనుకుని ఏం చేస్తుంది, నోరు తెరిచినప్పుడు పోసేస్తుంది. అవునా? అలాగే స్వామి కూడా అంతే. ఏం చేస్తాడు, ఏదో అది జ్వరం తెచ్చుకుంది వాడే, అమ్మేం కావాలని జ్వరం తెప్పించలే, వాడే ఆడుకుని ఏదో తిరిగి వచ్చి వాడే జ్వరం తెప్పించుకున్నాడు. ఇప్పుడు జ్వరం తగ్గించడానికి అమ్మ ఎంతో కృషి చేస్తోంది కదండి. అమ్మ చేదు మంది వేస్తోంది, ఎన్ని పడుకుంటే లేపేస్తుంది. అయ్యి ఇవన్నీ ఎందుకు చేస్తుంది, వాడి కోసమే కదా. అలాగే మనకు భగవంతుడు చేసేది కూడా అంతే. ఏం చేస్తున్నాడు ఆయన, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తకుండా ఏదో చిన్న చిన్నవి ఇచ్చేసి పటాపట లాక్కుని వెళ్ళిపోతున్నాడు, అంతే ఫాస్ట్ గా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సో మరి ఏం చేస్తున్నాడండి, మరి ఎందుకంటే కష్టం ఇస్తున్నాడు అంటే, ఆ కష్టం సమయంలో మనం ఏం చేస్తున్నాం, ఇంకా భగవంతుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఏమవుతుంది, ప్యూరిఫికేషన్ అవుతుంది, శుద్ధీకరణ అవుతుంది, మనం ఇంకా కొంచెం క్వాలిఫై అవుతాం ఆయన దగ్గరికి వెళ్ళడానికి. సో ఆ విధంగా మనం భగవంతుడి సర్వ రక్షణ పట్ల ఎటువంటి సందేహం ఉండనేకూడదు. రక్షయిస్థితి విశ్వాస, మనం ఎప్పుడు కూడా ఆయన పట్ల పూర్తి నమ్మకం అనేది ఉంచాలి. సో అలా ఇక్కడ కాదు 6 అటు శరణాగత ఇటు. విధానాలు అని చెప్పారు మాతాజీ. అందులో ఇది ఒకటండి, అదే హరిభక్తి విలాస్ పెట్టారు కదా ఇక్కడ. హరిభక్తి విలాస్ లో ఉన్నదే మనకి రూపగోస్వామి మళ్ళీ 6 శరణాగతులు, 6 విధములు ఏంటని చెప్తారు. బట్ హరిభక్తి విలాస్ ప్రకారం ఈ రక్షణ గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఈ విధంగా మనకి భగవంతుడి యొక్క రక్షణ పట్ల సంపూర్ణ నమ్మకం ఉండాలి, ఎటువంటి స్థితిలో అయినా సరే కదండి. మనకు అనుకూలంగా జరుగుతున్నా, అనుకున్నట్టు కాకుండా వేరే విధంగా జరుగుతున్నప్పటికీ కూడా మనం ఒకటే అనుకోవాలి, మనం అనుకున్నట్టు జరుగుతుందంటే మన ప్లాన్ కాదు, భగవంతుడి ప్లాన్ ప్రకారం మన ప్లాన్ కూడా సరిపోయి ఉన్నది. ఒకవేళ మనం అనుకున్నట్టు జరగట్లేదు అనుకోండి, ఏమవుతుంది, అది భగవంతుడి ప్లాన్ భగవంతుడి కి మన ప్లాన్. ప్లాన్ సరిపోవట్లేదు, మనం చాలా ఆపోజిట్ లోనో రివర్స్ లోనో ఏదో వేసాము. సో కాబట్టి ఏదైతే జరుగుతుందో మంచిగా జరుగుతుందని మాత్రం మనం నమ్మకం ఉంచాలి. సో ఈ విధంగా వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారో గొప్ప వాళ్ళు చూద్దాం. కిం నస్తపశ్రీన మదోక్షజార్చనం పూర్తేష్టదత్తముత భౌత సౌహృదం యస్సంపరేత పునరేవ బాలకో దిష్ట్యా స్వబంధూన్ ప్రణయన్నుపతిష్ట పస్థితః దృష్ట్వాద్భుతాని బహుశో నందగోపో బృహద్వనే వసుదేవ వచో భూయో మానయామాస విస్మితః ఏకధార్భకమాదాయ స్వాంకమార్యోపభామిని ప్రస్నుతం పాయయామాస స్తనం స్నేహ పరిప్లుత పీతప్రాయస జననీ సుతస్య రుచిరస్మితం ముఖం లాలయతి రాజన్ జృంభతో దదృశే ఇదం కం రోదసి జ్యోతిరనేకమాస సూర్యేందురః నిస్వసనాంబుధిశ్చ ద్వీపాన్నగాంస్తద్దు హృత్యుర్వనాని భూతాని యాని శిరజంగమాని సావీక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాత వేపతుః సమ్మీల్య మృగసా వాక్షి నేత్రే ఆసీత్ సువిస్మిత. భాగ్యలక్ష్మి మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి. భాష్యం హైమ మాతాజీ 33, భవానీ మాతాజీ 34, లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 35, 36 మహాలక్ష్మి మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. భాష్యం లక్ష్మీదేవి మాతాజీ. ఓకే 37 కడప శ్రీదేవి మాతాజీ, మీరు భగవద్ విభూతి ప్రదర్శన అంతగా మెచ్చలేదు, అక్కడి వరకు చదవండి. ముదునూరి శివలక్ష్మి మాతాజీ ఈ రీతిగా పెంచబడను, అక్కడి వరకు చదవండి. ఇంకా ఎవరైనా చదవలేదా ఈరోజు? నేను చదువుతాను. నేను చదవలే మాతాజీ. ఓకే శివలీల మాతాజీ మీరు కంప్లీట్ చేయండి. శివలీల మాతాజీ మీరు లాస్ట్ పారాగ్రాఫ్ లో శ్రీపాద విజయధ్వజ తీర్థుల నుంచి చివరికి కంప్లీట్ చేయండి. హరే కృష్ణ. పలికిరి పూర్వము మనము దీర్ఘకాల తపమును భగవదారాధనమును రహదారులను నిర్మించుట కూపములను త్రవ్వించుట వంటి ప్రజాహితమగు పుణ్యకార్యములను చేసి ఉండవచ్చును, దానములు కూడా చేసి ఉండవచ్చును. దాని వలననే ఈ బాలుడు మృత్యుముఖమునకు వెడలినను తన బంధువులకు ఆనందము నొసగుటకు తిరిగి వచ్చినాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామం మాతాజీ. భాష్యం. పుణ్యకార్యములచే మనుజుడు సాధు పురుషుడై గృహమునందు సుఖి అగుననియు అతని సంతానం రక్షింపబడుననియు నందమహారాజు
ధృవపరిచినాడు. కర్మిష్ఠులకు జ్ఞానులకు శాస్త్రములందు పెక్కు నిర్దేశములు కలవు. ముఖ్యముగా కర్మిష్ఠులు వానిచే పుణ్యభాగులై భౌతిక జీవనమునందు సుఖవంతులు కాగలరు. వైదిక నాగరికతను అనుసరించి మనుజుడు రహదారులను నిర్మించుట, జనులు నీడలో నడుచుటకు వీలుగా రహదారికి ఇరువైపులా చెట్లను నాటించుట, ఎటువంటి కష్టం లేకుండా ఎల్లరూ మంచినీరు పొందుటకు బావులను తవ్వించుట వంటి ప్రజాహిత కార్యములను తప్పక నిర్వహింపవలెను. కోరికలను అదుపులో ఉంచుకొనుటకు తపస్సును నిర్వహింపవలెను. దానితో పాటు భగవదారాధనను కూడా చేయవలెను. ఆ విధముగా మనుజుడు పుణ్యభాగుడు కాగలడు. తత్ఫలితంగా అతడు భౌతిక జీవన పరిస్థితుల యందు సుఖవంతుడు కాగలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. బృహద్వనమునందు ఈ సంఘటనను గాంచిన వాడే నందమహారాజు పరమాశ్చర్యచకితుడయ్యెను. తనతో వసుదేవుడు మధుర యందు పలికిన వాకులను అతడు స్మరించుకొనెను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఒకనాడు యశోద తన ఒడిలోని పుత్రుని కూర్చుండబెట్టుకుని పుత్రవాత్సల్యంతో స్తవ్యము నొసగుచుండెను. ఆమె స్తవము నుండి దుర్గంధము ప్రవశించుండగా చిన్ని కృష్ణుడు దానిని తాగుచుండెను. హరే హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామాలు. పరీక్షణ్ మహారాజా, బాలకృష్ణుడు తల్లిపాలను త్రాగుట దాదాపుగా పూర్తి చేసినంతటా జనని లాలించుచు అతని అందమైన చిరునవ్వు మోమును తిలకింపసాగెను. అప్పుడు బాలుడు ఆవలించెను. యశోద అతని నోటి యందు సమస్త ఆకాశమును, ఉన్నత లోకములను, ధరణిని, జ్యోతిర్మయ మండలమును, సూర్య చంద్రులను, అగ్నిని, వాయువును, సముద్రములను, దీపములను, పర్వతములను, నదులను, అరణ్యములను, స్థావర జంగమాత్మకమగు సకల జీవరాశిని గాంచెను. భాష్యము. ప్రభుపాదుల వారికి జై. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామాలు. భాష్యం. శ్రీకృష్ణుడు తన తల్లికి చూపిన లీలలన్నీను యోగమాయ ఏర్పాటు వలన సాధారణములుగా భావింపబడినవి. సమస్త విశ్వము తనయందే నెలకొని ఉన్నదని తల్లికి చూపుటకు కృష్ణునకు ఇచ్చట అవకాశం చిక్కెను. తన చిన్న రూపమునందే అతడు తల్లికి విరాట్ రూపమును ప్రదర్శించి ఒడిలోనున్న బాలుడు ఎంతటి వాడో తెలుసుకొని ఆనందించున్నట్లు చేశాను. నదులు ఇచ్చట పర్వతతనయులుగా నగాం, దుహిత్రు పేర్కొనబడినవి. నదీ ప్రవాహమే మహారణ్యములకు కారణమగును. జీవరాశి సర్వత్రా నెలకొని ఉన్నది. వానిలో కొన్ని జంగమములకు కాగా కొన్ని స్థావరములై ఉన్నవి. ఏ ప్రదేశం కూడా శూన్యముగా లేదు. భగవంతుని సృష్టిలోని ప్రత్యేక లక్షణము ఇదే. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. బాలుని నోటి యందు సమస్త విశ్వమును గాంచినంతటా యశోద శరీరము కంపింపగా ఆశ్చర్యంతో తన చంచలమగు నయనములు మూసుకొనెను. భాష్యము. ఈ అద్భుతమగు బాలుడు అనేకమగు గమ్మత్తులను చూపుటకు ఏదో రోగమే కారణమని విశుద్ధ మాతృప్రేమ వలన యశోద తలంచెను. తన పుత్రుడు అద్భుతములను చూపుట ఆమె మెచ్చలేదు. పైగా ఆమె తన కనులను మూసుకొనెను. వేరొక ప్రమాదమును శంకించినందున ఆమె కనులు జింకపిల్ల కనుల వలె చంచలమయ్యెను. ఇదంతయు యోగమాయ కార్యమే. యశోదా కృష్ణుల నడుమ నెలకొని ఉన్నది వాత్సల్య రసము. ఆ ప్రేమలో యశోద భగవద్విభూతి ప్రదర్శనను అంతగా మెచ్చలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామాలు. ఈ అధ్యాయమును చివరన 2 శ్లోకములు అధికముగా గోచరించుచుండును. ఏవం బహూని కర్మాణి గోపానం శయోషితాం సన్యస్య గేహే వశ్రుతా కుర్వాన్ విష్ణు జనార్దనః. ఈ ప్రకారము అసురులను దండించి దునుమాడుటకు బాలకృష్ణుడు నందగృహమున ఎక్కువ కార్యములను చేసెను. ప్రజాభాషలందరూ ఆ కార్యములను చూసి ఆనందించిరి. ఏవం స వవృతే విష్ణునాందే గేహే జనార్దనః కుర్వన్న నిశామానార్థం గోపాలానం శయోషితం. గోపి జనులకు దివ్యానందములన వృద్ధి కావించుటకు రాక్షసాంతకుడకు శ్రీకృష్ణుడు నందయశోదలసే ఈ రీతిగా పెంచబడును. హరే కృష్ణ మాతాజీ. తన ప్రణామాలు. శ్రీపాద విజయ ధ్వజ తీర్థులు ఈ అధ్యాయమునందలి 3వ శ్లోకము తరువాత ఈ క్రింది శ్లోకమును అధికముగా స్వీకరించిరి. విస్తరేణేహ కారణ్యాత్ సర్వపాప్య ప్రకాశనం.
వక్తుమర్హసి ధర్మజ్ఞ దయాలుప్త్యమితి ప్రభో. కృష్ణలీలా వర్ణనము కొనసాగించి తద్వారా తనకు దివ్యానందము నొసగుమని పరీక్షిత్ మహారాజు పిదప సుఖదేవ గోస్వామిని అర్థించెను. శ్రీమద్ భాగవతములోని తృణావర్త సంహారమును దశమస్కందమునందలి 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఇప్పుడు నంద మహారాజు గొప్ప బాలలు గోపికలు వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏం కారణం అయి ఉండొచ్చు, మనకి మరణం వరకు వెళ్ళిపోయి మళ్ళీ పుత్రుడు మనకి అందరికీ ఆనందం కలిగించడానికి వచ్చాడు అంటే మనం ఏదో ఇంతకు ముందు పుణ్య కార్యక్రమాలు చేసి ఉంటాం. సో ఇక్కడ 5 రకముల విషయముల గురించి నందాదులు మాట్లాడుకుంటున్నారు. 5 రకములు ఏంటి? ఫస్ట్ ఏమిటి? తపస్సులు. మనం ఏదో గొప్ప తపస్సు ఆచరించి ఉంటాం, తపస్సు జీర్ణం, చాలా ఎక్కువ కాలం తపస్సు ఆచరించి ఉంటాం. రెండవది ఏమంటున్నారు? అధోక్షజ అర్చనం. అధోక్షజుడు అంటే మనకు భౌతిక ఇంద్రములకు గోచరం కానివాడు కదండి. అటువంటి అధోక్షజుడు అంటే దేవాదిదేవుడు కృష్ణ భగవాన్ మనం చక్కగా ఆరాధన చేసి ఉంటాం. మూడవది ఏమంటున్నారు? వాళ్ళు యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే సామాజిక కార్యక్రమాలు, అంటే నూతులు తవ్వించటం కదండి, ఏమంటారు ఈ యొక్క ఆశ్రమములు కట్టించటం. సో ఏం చేసేవారు ఇదివరకు రోజుల్లో ఈ యొక్క సాధువులు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు దారిలో సత్రముల్లో వాళ్ళు నివసించేవారు ఫ్రీగా, ఎటువంటి ఛార్జ్ ఉండేది కాదు. సత్రములో ఉండేవారు, ఆహార సదుపాయములు, పానీయములు, అది వేసవ కాలంలో మంచి నీరు కదండి, ఇవన్నీ కూడా ఇస్తూ ఉండేవారు. అవన్నీ కూడా అరేంజ్మెంట్స్ ఉండేవి, అన్ని కూడా పుణ్య కార్యక్రమాలు అందరూ చేసేవారు. సో మనం కూడా మేము ఎప్పుడైతే బృందావనంలో ఈ యొక్క గోవర్ధన పరిక్రమ చేస్తున్నప్పుడు చూసాం, చాలా మంది ఆ రోజు గోవర్ధన పూజ కదా ఎస్పెషల్లీ, బట్ చాలా మంది చూసాం. కొంతమంది ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ ఉంచుని పాలు, మజ్జిగ కదండి, వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి ఆ యొక్క దృక్పథం అనేది ఉండేది కదండి. సో అది కూడా మనం భగవంతుని యొక్క సెంటర్ లో చేస్తే ఇంకా అద్భుతమైన విషయం. లేకపోతే అట్లీస్ట్ మనకున్న ఏమంటారు, మనకున్న వాటి పట్ల రిజల్ట్ ఏదైతే మన యొక్క ఫలితముల పట్ల రిజల్ట్ పట్ల వైరాగ్యం స్లోగా తెచ్చుకుంటూ ఉంటే అది కూడా ఏమవుతుంది, అది కూడా మన భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మనకి 12వ అధ్యాయంలో భగవద్గీతలో స్వామి చెప్తాడు కదా, ఒకటి హైయెస్ట్ ప్రేమ భక్తి, తర్వాత సాధన భక్తి, లేకపోతే భగవంతుడి కోసం ఖర్చు పెట్టడం. మన సాధన భక్తి కూడా చేయలేము, కానీ మనకి ఏదైతే రిజల్ట్ ఏదైతే వస్తుందో, మనకి ఏదైతే ఏదైతే వస్తుందో మన కామం గురించి కాకుండా భగవంతుడికి వినియోగించటం, అది కూడా మేము చేయము అంటే 4వ లెవెల్ ఏం చెప్పాడు స్వామి, మీకు వచ్చిన ఫలితములని వేరే జీవాత్మల యొక్క ఉద్ధరణ కోసం వాడాలి, అది 4వది. సో ఏమవుతుంది, వేరే వాళ్ళ కోసం వాడి స్లోగా మనం భగవంతుడి గురించి తెలుసుకుంటాం, భగవంతుడి కోసం చేసిన తర్వాత సాధన భక్తి, ప్రేమ భక్తి కదండి. సో ఇటువంటివి ఏదైతే కర్మ ఫలితముల పట్ల వైరాగ్యం స్లోగా అదేమవుతుంది, మనం ఎవరు జ్ఞాన స్థితికి తీసుకుని వస్తుంది. సో మనం ఎవరు, భగవంతుడి మనకు సంబంధం ఏంటో తెలియజేస్తుంది. కాబట్టి ఇది అందుకనే భగవద్గీతలో కూడా స్వామి చెప్తాడు, ఏమంటారు, యజ్ఞ దాన తపస్సు ఎవరైనా సరే చేయాలి. ఈవెన్ జీవన్ముక్త స్థితిలో లిబరేటెడ్ పర్సన్స్, ఒక బద్ధ జీవాత్మలే కాదు, ఈవెన్ జీవన్ముక్తుల్ని కూడా ఉద్ధరిస్తుందంట. సో యొక్క యజ్ఞ దాన తపస్సు అనేవి ఏం చేస్తాయంటే, సో మరి జీవన్ముక్తిని ఎలాగండి శుద్ధి చేస్తాయంటే, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు బాగా మురికిగా ఉందనుకోండి ఫ్లోర్, మీరు క్లీన్ చేస్తారు, గుడ్డ పెట్టి బాగా క్లీన్ చేసేసారు. సో ఇప్పుడు చూడడానికి చాలా అద్భుతంగా అసలు ఎక్కడో మరకలేదట అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఒక జస్ట్ ప్యూర్ వైట్ క్లాత్ తడిపి ఇప్పుడు క్లీన్ చేయండి, చిన్న చిన్న పార్టికల్స్ కనిపిస్తాయా, కనిపించవా? ఉంటాయా లేదా? అంతకు ముందు మీరు అనుకోవచ్చు, అదేంటి ఇంతకు ముందు 100% పర్ఫెక్ట్ గా కనిపించింది, నేను మళ్ళీ వైట్ క్లాత్ పెడుతుంటే ఇవన్నీ ఎలా వచ్చాయి, చిన్న చిన్న శాండ్ పార్టికల్ ఎలా, అవి కూడా క్లీన్ అవుతాయి కదండి. అలాగే ఈ యజ్ఞ దాన తపస్సు ఏం చేస్తాయి, ఎక్కడెక్కడెక్కడ డాట్ లో ఉన్న మలినముల్ని కూడా క్లీన్ చేసేస్తాయి. సో అందుకని ఎవరు కూడా ఆపకూడదు, అందరు కూడా చేయాల్సింది వాళ్ళ యొక్క స్థితి ప్రకారం. ఓకే, నాకు అంత చేయలేనండి ఇంత, కానీ చేయాల్సింది. ఏమవుతుంది, అవి మన హృదయంలో ఉన్న మాలిన్యములు కరిగేస్తుంది. నాకు ఇది ఎప్పుడు కూడా ఇది గుర్తొస్తుంది, మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పి ఉన్నానేమో. ఒకసారి మాకు ఇది అనాది జగన్నాథ్ ప్రభు మాకు అప్పుడు షేర్ చేశారు. ఎప్పుడైతే అనాది జగన్నాథ్ ప్రభు మన గురు మహారాజ్ యొక్క పర్సనల్ సర్వెంట్ కింద ఉండేవారు, బిఫోర్ మ్యారేజ్ బ్రహ్మచారి కింద ఉన్నప్పుడు. సో అప్పుడు ప్రభుజీ చక్కగా ఎర్న్ చేసేవారు, అనాది ప్రభు వర్క్ చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, శాలరీ వస్తుంది, అదంతా ఉంది.
సో ఒకసారి ఏమైంది, సంథింగ్ ఏదో ఒక ఆచార్యుల యొక్క ప్లేసెస్ ఏదో డెవలప్ చేయడానికి డొనేషన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. సో అనాది ప్రభు కూడా అక్కడ ఉన్నారు. సో అప్పుడు అనాది ప్రభు సైలెంట్ గా ఉన్నారు. జస్ట్ ఇంకా అక్కడ ఏం డొనేట్ చేయట్లేదు, సైలెంట్ గా ఉన్నారు. అప్పుడు గురు మహారాజ్ పిలిచారంట. పిలిచి, అనాది కొంచెం నాకు కొంచెం అమౌంట్ ఇస్తావా, నేను డొనేట్ చేయాలి. సో అప్పుడు ఒకసారి అనాది ప్రభుకి అర్థమైందంట, మహారాజ్ మీ డొనేట్ చేస్తారు. అవును, యజ్ఞ దాన తపస్సు ఎవరినైనా పునీతం చేస్తాయని కృష్ణ భగవాన్ చెప్పారు కదా. అప్పుడు అనాది ప్రభుకి అర్థమైందంట, అసలు నేను ఎందుకు ఇప్పటి వరకు అది డొనేట్ చేయాలని నేను ఎందుకు అనుకోలేదు. నేను అనుకున్నాను ఎంతో ప్యూర్ అయిపోయాను, నాకు ఈ అవసరం లేదు, నేను ఎక్సాల్టెడ్ అయిపోయాను, గురు మహారాజ్ పర్సనల్ సర్వెంట్ అయిపోయాను, నాకు అవసరం లేదు అనుకున్నాను. కానీ అప్పుడు మహారాజ్ నాకు చెప్పారు, నాని కూడా చేస్తాను అవకాశం ఉండేంత వరకు కూడా. అంటే ఏంటి, ప్రతి ఒక్కరూ చేయాలి ఇవి. యజ్ఞ దాన తపస్సు కంపల్సరీ, ఎవరికైనా అవి శుద్ధీకరణ చేస్తాయి. సో అవి భగవత్ సంబంధితమైన కార్యక్రమాలు చేయగలిగితే ఇంకా ఇంకా అద్భుతమైన విషయం. ఇంకొకటి ఇక్కడ ఏమని చెప్తున్నారు, 4వది ఏమిటి, యజ్ఞ, ఇష్ట, సాక్రిఫైసెస్. సో ఇష్ట అంటే ఏంటి, సాక్రిఫైసెస్ అంటే ఇప్పుడు మనం ఈ యొక్క కలియుగంలో ఏం చేయవచ్చు, యజ్ఞానం జప యజ్ఞోస్మి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. 4వది ఏంటి, దత్తం, దానం. సో దానం ఒకటి ఏమని చెప్పారు, దానం. సో ఈ విధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్, దానము, యజ్ఞము, తపస్సు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు, భగవంతుడి యొక్క ఆవిర్భావ తిథుల్లో ఉపవాసం చేస్తున్నాం. 4 నియమములు పాటించడం కూడా ఈ రోజులో తపస్సు, అవును కదా. చాలా మందికి చాలా ఘోరమైన తపస్సు, టీ కాఫీ మానేయటం, 4 నియమములు పాటించటం, ప్రసాదమే తినటం, ఇది చాలా పెద్ద తపస్సు కదా. ఎస్పెషల్లీ బయటికి వెళ్ళినప్పుడు ప్రసాదం తప్ప వేరేదేమి, అవన్నీ లేకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా కేవలం ప్రసాదమే తీయటం, ఇది కూడా ఆస్టారిటీ కదండి. ఇది కూడా పెద్ద తపస్సు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో అందరూ పాటిస్తున్నారు అనుకో, అది వేరే విషయం. మన ఒక్కరమే వాళ్ళందరూ తింటున్నారు, వాసన వస్తూ ఉంటే మనం ఏం తినకుండా ఉంటాం. చూసారు ఏకాదశి రోజున, ఎస్పెషల్లీ మాతాజీకి పెద్ద సమస్య ఏంటి, వాళ్ళే వండి పెట్టాలి. ఇంట్లో 4 ఉంటే 4 రకాలు, బట్ 4గిట్లో ఏది కూడా టచ్ చేయకూడదు. 4 ప్రసాదమే, కానీ మామూలు రోజులైతే తినచ్చు, బట్ 4 కూడా ముట్టుకోకూడదు కదండి. సో ఇది చాలా గ్రేట్ ఆస్టారిటీ, తపస్సు. కానీ ఎందుకు చేస్తున్నాం, భగవంతుడి కోసం చేస్తున్నాం, భగవంతునికి ప్రీత్యర్థం చేస్తున్నాం. కాబట్టి అది చక్కగా మనం చేయగలుగుతాం, లేకపోతే ఇది అసాధ్యం. గురు కృప పరంపర యొక్క ఆశీర్వాదం లేకపోతే ఒక ఏకాదశి ఏమిటి, ఎటువంటి ఆస్టారిటీ మనం చేయలేం. మంగళముహూర్తులు లెగటం కానీ, 4 నియమములు పాటించడం కానీ, ప్రతిరోజు నియమంగా 16 మాలలు చేయటం కానీ, ఇవన్నీ కూడా కలియుగంలో వెరీ వెరీ డిఫికల్ట్ అయిపోతున్నాయి. ఎందుకంటే చుట్టూ ఉన్న వాతావరణం ఆ విధంగా ఉన్నది. ఇప్పుడు ఇంట్లో అందరూ టీవీ పెట్టుకున్నారు, మీరు ఒక్కరే వచ్చి భాగవతం వినాలనుకోండి, అది కూడా ఆస్టారిటీనే, అవునా కదా, అది కూడా ఆస్టారిటీనే. సో కొంతమంది ఉంటారు ఇంట్లో, ఏం చేస్తారు, కరెక్ట్ గా అదే టైంకి వచ్చి ఎన్నెన్నో క్వశ్చన్స్ అడుగుతారు, ఆ పని ఈ పని గుర్తు చేస్తూ ఉంటారు. సో అది సహజమే, ఎవరికైనా సహజం. ఎందుకంటే వాళ్ళకి ఇందులో ఉన్న రుచి తెలియదు కాబట్టి, ఏముంది ఇక్కడ పదా కూర్చుంటుంది అనుకుంటారు కదండి. సో మరి వాళ్ళకి టేస్ట్ అర్థం కానప్పుడు ఏం చేయాలి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏదో మనం క్లోజ్ చేసి, మనకి ఈ 1 అవర్ కృష్ణుడితో అపాయింట్మెంట్, ఈ 1 అవర్ నో డిస్టర్బెన్స్, అట్లీస్ట్ మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంకా అంతవరకు కూడా ఇంకా కుదరకపోతే ఏం చేయాలి, మళ్ళీ మనకి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు శ్రవణం, అది మాత్రం మనం విడిచిపెట్టకూడదు. అందుకని యజ్ఞ దాన తపస్సు, కృష్ణ కథ శ్రవణం కీర్తనం, ఇది కూడా తపస్సే కదండి. అందుకనే ఏమని చెప్పారు వృషభదేవుడు, తపో దివ్యం పుత్రకాయేన కామాన్. సో ఆయన యొక్క 100 మంది కుమారులకి ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు, ఈ యొక్క ఎక్స్పెషల్లీ యొక్క అన్ని జీవరాశులు మానవ జన్మ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు కుక్కల్లాగా పందుల్లాగా ఇంద్రియ తృప్తి కోసం గడపకూడదు. ఎందుకంటే ఇంద్రియ తృప్తి కుక్కలకి పందులకి కూడా లభిస్తుంది. కాబట్టి ఎవరైతే తెలివైన వాళ్ళు దివ్యమైన తపస్సు ఆచరించడం కోసం ఉపయోగించాలి అని చెప్పి 5వ స్కందం 5వ అధ్యాయం 1వ శ్లోకంలోనే వృషభదేవుడు వాళ్ళ యొక్క పిల్లలకి, భరత మహారాజుతో కూడిన మొత్తం 100 మందికి వాళ్ళకి చెప్తాడనమాట కదండి. సో ఎందుకంటే ఈ యొక్క సెన్స్ గ్రాటిఫికేషన్ ఏదైతే ఇంద్రియ భోగమే ఈ యొక్క జీవాత్మక దేహ పరంపర కంటిన్యూ చేస్తుంది. కాబట్టి దాన్ని విడిచిపెట్టండి, దివ్యమైన తపస్సు ఆచరించండి అని చెప్పి మనకి ఋషభదేవుడు 1వ శ్లోకంలోనే చెప్పాడు, ఆయన పిల్లలకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ లో కదండి. ఇక ప్రభుపాద గారు అందుకనే చెప్తున్నారు, కోరికలను అదుపులో ఉంచుటకు తపస్సును నిర్వహింపవలెను. ఇంద్రియ నిగ్రహం మనకు అప్పుడే కదా తెలుస్తుంది కదండి. ఇంద్రియ నిగ్రహం ఎలా ఉంది ఏకాదశి రోజున తెలుస్తుంది.
ఇంద్రియ నిగ్రహం పొద్దున్న మంగళహారతి అప్పుడు కృష్ణుడు ఇంపార్టెంటా మన నిద్ర ఇంపార్టెంటా? అది కూడా ఇంద్రియ నిగ్రహమే కదండి. సో ఎన్నెన్నో చిట్కాలు చెప్పినప్పటికీ కూడా మనకి కృష్ణుడు ప్రయారిటీ కాకపోతే లెగలేం కదండి. మన చుట్టుపక్కల అందరూ లేచిపోవచ్చు, మనం లెగలేం కృష్ణుడు ప్రయారిటీ కాకపోతే కదండి. సో మన ఇంద్రియ నిగ్రహం ఎప్పుడు చేసుకోగలం? కృష్ణుడే మనకి ప్రియారిటీ అయినప్పుడు. సో మనకి కృష్ణుడి ప్రియారిటీ ఫస్ట్ టాప్ లిస్ట్ లో ఆయన పెట్టుకుంటే అప్పుడు ఈ తపస్సు అనేది మనం చక్కగా నిర్వర్తించగలం. లేకపోతే ఆ టీ కాఫీనో ఆ ఉల్లి వెల్లుల్లోనో పిలుస్తూనే ఉంటాయి, వెనక్కో ముందుకో అటో ఇటో పిలుస్తూనే ఉంటాయి. ఎందుకు పిల్లవు? కాబట్టి మనం ఏం చేయాలి? అప్పుడు చెప్పాలి, ఎన్నో జన్మలు బట్టి తింటూనే ఉన్నాను ఈ ఒక్క జన్మ. అందుకు ప్రభుపాద ఏమంటే, ఒకసారి ప్రభుపాద దగ్గరికి వచ్చి ఒక శిష్యులు అంటారు, ప్రభుపాద ఐ జస్ట్ వాంట్ గివ్ అప్, నేను వదిలేద్దాం అనుకుంటున్నాను కృష్ణ చైతన్యాన్ని. ప్రభుపాద గారు అంటారు, జస్ట్ గివ్ దిస్ వన్ లైఫ్ టు కృష్ణ. ఈ ఒక్క లైఫ్ ఇచ్చేసాయి. ఇంతకు ముందు ఎన్నో లైఫ్స్ ఇచ్చేసావు. కొన్ని నీ ప్రొఫెషనల్ లైఫ్ కి, నీ పర్సనల్ లైఫ్ కి, నీ ఇంద్రియ తృప్తికి 84 లక్షల జీవరాశులు ఎన్ని కొట్టుకుని వచ్చావో ఎన్నో సార్లు నీ జీవితం ఆటలకే ఇచ్చేసావు. జస్ట్ గివ్ దిస్ వన్ లైఫ్ టు కృష్ణ. ఒక్క లైఫ్ కృష్ణుడికి ఇచ్చి చూడు, ఆ తర్వాత చూద్దాం. ఇంకా తర్వాత చూడడానికి ఏముండదు. ఒక్కసారి ఈ ఒక్క లైఫ్ కృష్ణుడికి ఇస్తే ఇక మొత్తం కృష్ణుడితోనే ఉంటాం. మళ్ళీ ఇక్కడికి ఇంకో భౌతిక జీవితం అనేది రానే ఉండదు. అదండి, అందుకని ఇక్కడ అదే చెప్తారు, తత్ఫలితం అతడు భౌతిక జీవన పంచుతులందరూ సుఖవంతుడు కాగలడు. సో ఈ విధంగా ఎప్పుడైతే అప్పుడు బృహద్వనం, ఎంత బృందావనంలో చాలా రకరకమైన వనములు ఉన్నాయి కదా. సో బృహద్వనం ఉన్నప్పుడు జరిగింది. సో నంద మహారాజు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు, అసలు వసుదేవుడికి ఎలా తెలిసింది ఇక్కడ ఎంత ఉత్పాతములు అన్ని జరుగుతాయని చెప్పి తొందరగానే వెళ్ళమన్నాడు అని చెప్పి మరల గుర్తు చేసుకుంటున్నాడు వసుదేవుడి గురించి. వసుదేవుడు చాలా సత్యం చెప్పాడు, నిజం చెప్పాడు, నన్ను వెళ్ళమన్నాడు అని చెప్పి చాలా ఆశ్చర్యపోతున్నాడు. అసలు ఎలా తెలిసింది ఇవన్నీ జరుగుతాయని వసుదేవుడికి ముందే అని అనుకున్నాడు. సో ఇంతటితో తృణావర్తి యొక్క సంహారం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి 34వ శ్లోకం నుంచి వేరే వృత్తాంతం వస్తుంది. సో ఈ మనకి భగవంతుడు విశ్వరూపం యశోదామాతకి 2 సార్లు చూపిస్తారు. ఒకటి ఇప్పుడు మనం చర్చించుకోబోయేది అధ్యాయంలో, రెండవది ఆయన మట్టి తిన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాడు. అది నెక్స్ట్ అధ్యాయం 8వ అధ్యాయంలో వస్తుంది. సో ఇక్కడ విశ్వరూపం చూపించడానికి కారణం ఏమని చెప్తారు ఆచార్యులు. ఎప్పుడైతే ఈ యొక్క పూతన, ఇప్పుడు తృణావర్త వచ్చినప్పటికి ఎంత ఉంది ఆయనకి వయసు గుర్తుంది ఎవరికైనా? చూద్దాం ఎంతమందికి గుర్తుంది. 7 నెలలు మాత తృణావతి. వినలేదు 3 సరిగ్గా. నెలలు. వినలేదు వినలేదు. 4 నెలలు మాతాజీ. 6 మాతాజీ 5 నెలలు మాతాజీ. ఓకే, ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి. 3 నెలలప్పుడేమో పోతనని చంపుతారు. పూతన 3 నెలల, నేను 3 నెలలు అని చెప్పానా? పూతన 3 రోజులు, 6 రోజులు పూతనకి. 6 రోజులు బాలుడప్పుడు పోతనని చంపుతారు. పూతన 6 days. ఓకే, 1 month. మాతాజీ బోర్లో పడతాడు, పక్కకు తిరుగుతారు, అప్పుడు వస్తాడు తృణావర్త. అప్పుడు అది కాదు, అది సటకాసుర, సకటాసుర, సకటాసుర. సారీ మాతాజీ. నెక్స్ట్ ఇది 3 నెలలు మాతాజీ. సకటాసుడు వచ్చినప్పటికి బోర్లా పడ్డాడు, పోయినప్పటికి 3 నెలలు. ఇప్పుడు అంతకంటే పెద్దవాడు అయ్యాడు కదా. ఇప్పుడు చెప్పండి. అదే తృణావర్తుడు 5 నెలలు కదా మాతాజీ. 9 నెలల మాతాజీ. సరిగ్గా వినట్లేదు అబ్బా. అయితే అందరూ ఎవరు కూడా 18వ శ్లోకంలో క్లియర్ గా సుఖదేవ్ గోస్వామి చెప్పాడు, 1 సంవత్సరం అయిన తర్వాత, 1 సంవత్సరం అయింది ఆయనకి. ఆయన ఆవిర్భావతి సెలబ్రేషన్స్ అన్ని అయిన తర్వాత తెల్లారే ఆవిడి చక్కగా పుత్రుని ఇలా ఎగరేస్తూ ఆడిస్తూ ఉంటే 18వ శ్లోకంలో ఇదే అధ్యాయంలో చెప్పారు. కావాలంటే మీరు వెళ్ళి చూడండి. 1 సంవత్సరం తర్వాత 1 రోజు అనగనగా ఏ కదా 1 year బాలుడు అప్పటికి ఏ కదా. అక్కడ కూడా స్టోరీ చెప్పినప్పుడు ఏ కదా చెప్తారు కదా. 1 day 1 year అయిపోయిన తర్వాత 1 year కృష్ణ బాలుడు కింద ఉన్నప్పుడు అప్పుడు ఏ కదా 1 రోజు ఆవిడ ఆడిస్తూ ఉంటే సడన్ గా ఆయన బరువు అయిపోయాడు, ఆవిడ కింద పెట్టింది. సో ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఇదేంటి పూతన, శకటాసుర, ఈ యొక్క తృణావర్త ఇవన్నీ జరుగుతున్నాయి, యశోదామాత చాలా కంగారు పడుతుంది, నేను భగవంతుని నాకు ఇంత శక్తులు ఉన్నాయి, యశోదామాతను అమ్మను కంగారు పడక్కర్లేదు అని చెప్దాం అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఎప్పుడైతే ఆవిడ స్థానం అంతా ఇచ్చేసిన తర్వాత ఎప్పుడైతే ఆయన ఏం చేశాడు, ఆవిడ చూస్తుంది అనమాట చక్కగా. పుత్రుడిని కూర్చోపెట్టుకుని చూస్తూ ఉంటే ఆయన చక్కగా పాలు తాగాడు. తర్వాత ఏం చేశాడంటే ఆయన ఆవలించాడంట. ఆయన ఏం చేశాడు, ఆవలించాడంట. సో ఆవలించినప్పుడు ఏం జరిగిందంట, ఆవలింత లోపల నోట్లో మొత్తం సమస్త ఆకాశం, ఉన్నత లోకాలు, రోదసి ఉన్నత లోకాలు, ధరణి, అలాగే జ్యోతిష్ చక్రం,
దిక్కులు సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయు, అంబుద్దీన్, సముద్రములు, ద్వీపములు, పర్వతములు, పర్వత తనయులు అంటే నదులు, తద్దుహృతు నదులు, వనాని, అరణ్యములు, భూతానియాని, స్థిరజంగమాని, కదిలేవి కదలనివి మొత్తం అన్ని కూడా చూసిందంట ఆవిడ. సో ఇప్పుడు ఆచార్యులు ఏమని చెప్తున్నారు? సో భగవంతుడు చూపిస్తున్నాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మంటే ఇప్పుడు భగవంతుడి యొక్క ఐశ్వర్య శక్తి అంటే లీలా శక్తి. సో కదండి. సో ఇప్పుడు ఈ యొక్క భగవంతుడి యొక్క ఐశ్వర్య శక్తి ప్రజెంట్ చేస్తుంది. ఎలాగైతే అక్కడ కూడా వసుదేవులకు కూడా ఆయన చతుర్భుజ రూపం చూపించి ఐశ్వర్యాన్ని చూపించాడు కదా అక్కడ కూడా, అలాగే యశోదామాతకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను స్వయం దేవాది దేవుని చూడు, నా యొక్క మొత్తం విశ్వం అంతా దాగి ఉన్నది నాలోనే అని ఆవిడకి చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యశోదామాత యొక్క ప్రేమ ఎంత ఎక్కువ అంటే ఐశ్వర్యాన్ని మించిపోయింది. సో ఐశ్వర్యాన్ని మించిపోయింది. ఆవిడ ఏమనుకుంది, ఏదైనా ఒక రోగం ఏమో అద్భుతమైన బాలుడు అనేకమైన గమ్మత్తులను చూపుడికి ఏదో రోగమే కారణం అన్నట్టు, ఏదో అనారోగ్యం వచ్చేసింది కృష్ణుడికి, అందుకని ఈ విధంగా అన్ని కనిపిస్తున్నాయి వాడి నోట్లో అని చెప్పి అది ఆ విషయాన్ని పక్కన పెట్టేసిందంట. సో బృందావనంలో కూడా ఐశ్వర్యం ఉంటుంది, కానీ ఆ ఐశ్వర్యం కంటే మించిన ఈ యొక్క ప్రేమ, మాధుర్య ప్రేమ ఏదైతే ఉంటుందో అప్పుడు ఐశ్వర్యం కప్పబడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం చిన్న గుప్పడి సాల్ట్ తీసుకుని ఒక గ్లాసులో కలిపామనుకోండి, ఆ నీళ్ళన్నీ చాలా ఉప్పగా ఉంటాయి కదా, ఉప్పగా కనిపిస్తాయి. అది నదిలో కలిపితే ఒక విధంగా ఉంటుంది. అది ఇప్పుడు సముద్రంలో ఆ గుప్పడి సాల్ట్ వేసామనుకోండి, ఇప్పుడు సముద్రం నీళ్లు అంతకుముందు తీపి నీళ్ళు, ఉప్పు ఉంటుంది. ఉప్పు సముద్రం గురించి మాట్లాడుకోవట్లేదు మనం, తీయగా ఉన్న సముద్రం గురించి మాట్లాడుకుందాం. తీయగా ఉన్న సముద్రంలో ఇప్పుడు ఒక గుప్పుడు సాల్ట్ వేసామనుకోండి, ఇప్పుడు అవి ఉప్పు అవుతాయా? తెలీదు. అలాగే వీళ్ళ యొక్క యశోదామాత యొక్క ప్రేమ ముందు ఈయన ఎంత ఐశ్వర్యం చూపించినావే అసలు ఏమీ కనిపించవు అనమాట. అందుకని ఆవిడ ఏమనుకుంది, ఏదో రోగం వచ్చి ఉంటుంది కృష్ణుడికి. ఆయన ఏమో నేను భగవంతున్నమ్మా నువ్వు కంగారు పడవద్దు అని చెప్తుంటే, సో ఈవిడ ఏమనుకుంటుంది, ఏదో అనారోగ్యం వచ్చేసింది నా కృష్ణుడికి, ఇవన్నీ కనిపిస్తున్నాయి అని అనుకుందంట. సో ఈ విధంగా భగవంతుడి యొక్క లీలా శక్తి ఏదైతే ఐశ్వర్య శక్తి ఆ వృందావన వాసుల దగ్గర ఎటువంటి ఏమి చేయలేదన్నమాట. ఇప్పుడు అదే ఐశ్వర్యం అర్జునుడు చూపించంగానే ఏమైపోయింది, ఒక్కసారి ఏమన్నాడు ఆయన, నేను నీకు ఏదైనా అపరాధం చేస్తే క్షమించాలి, నీతో తిన్నాను యాదవ అన్నాను, అదన్నాను ఇదన్నాను, నన్ను క్షమించాల్సిందే అని ఆయన స్తోత్రం చేసేసాడు. ఏమవుతుంది, ఐశ్వర్య భావంలో ఉన్న వాళ్ళకి ఏదైతే అది వాత్సల్యమైన, దాస్యమైన, సాఖ్యమైన ఐశ్వర్య భావంలో సేవించే వాళ్ళకి భగవంతుడి యొక్క విభూతి ఒక్కసారి అలా కనిపించగానే వాళ్ళు సడన్ గా దాస్యంలోకి పడిపోతారు. కానీ ఈ వృందావన వాసులు ప్రేమ ఎటువంటిదంటే భగవంతుడు ఎంత ఐశ్వర్యం చూపించినా వాళ్ళు ఎటువంటి రిలేషన్స్ లో ఉన్నారో భగవంతుడితో అదే హైయెస్ట్ గా ఉంటుంది. ఇది అద్భుతమైన విషయం. ఈవెన్ గొప్ప బాలురులు అందరూ కూడా చూస్తారు, ఇంద్రుడు, చంద్రుడు, వీళ్ళందరూ వచ్చి మొన్న ఒక మహారాజ్ చక్కగా చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి ఎప్పుడైతే ఈ కృష్ణ భగవానుడు ఆడతారు కదా, ఎప్పుడైతే ఆయన దొంగ అయిపోయినప్పుడు, దొంగ అయిన వాళ్ళు ఏం చేయాలి, మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు కదా, ఒకళ్ళు వంగుని ఉంటే వేరే వాళ్ళు దూకుతారు, ఇలా దూకుని ఆడతారు కదా. ఇప్పుడు కృష్ణుడు దొంగ అవుతాడు అనమాట. వాళ్ళ కృష్ణుడు అంటే లేదు 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 నేను నంద మహారాజ్ అబ్బాయి, నేను దొంగ పెట్టను ఇలా అన్నారంటే, అలాంటివేం కుదరవు ఇక్కడ, నువ్వు ఒకటే నేను ఒకటే, మీ నాన్న దగ్గర ఎన్నో లక్షల ఆవులు ఉంటే మా ఇంట్లో కూడా ఎన్నో వేల ఆవులు ఉన్నాయి, ఏం పర్వాలేదు, అలాంటివి ఏం కుదరవు ఇక్కడ, సో నువ్వు దొంగ పెట్టాలి. సరే అయితే సో ఇప్పుడు ఎప్పుడైతే కృష్ణుడు దొంగ పెట్టాడు, వీళ్ళందరూ కూడా ఆయన నడుము మీద దూకుతున్నారు, చక్కగా ఆడుతున్నారు. పైనుంచి ఎవరు చూస్తున్నారంట, సో ఇక వాయుదేవుడు, వరుణదేవుడు చూస్తున్నారంట. ఇదేంటి మనమేమో ఈయనకి పురుష సూక్తం పాడతాము, వీళ్ళేమయ్యా అంటే వంగ పెట్టి ఏమన్నారు, దుమ్ముకులు ఆట ఆడుతున్నారు. సో మనం కూడా ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకుందాం, మనం కూడా గొప్ప బాల కింద అయిపోదాం, సో మనం కూడా దగ్గరికి వెళ్దాం. సో వాళ్ళు కూడా చాలా పెద్ద లైన్ ఉంది, గొప్ప బాలు అందరూ కృష్ణుడు దొంగ, ఒక్కొక్కరు ఆయన నడుమ చేయబడుతున్నారు, దూకుతున్నారు. సో ఇంకా లైన్ లో నుంచున్నారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయనకి పాదాభివందనం చేయడం కానీ ఇలా ఆడింది ఎప్పుడు లేదు. బట్ ఇది చాలా మంచి ఛాన్స్, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, మనం వచ్చారని ఎవరికి తెలుస్తుంది. సరే అయితే సో వాళ్ళు కూడా లైన్ లో నుంచున్నారంట. సో ఒక్కొక్కరు దూకుతుంటే వీళ్ళు చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఇలా పట్టుకుని ఇలా దూకాలి, ఇలా ఎన్నెన్నో ఆలోచించేసుకున్నారు వీళ్ళిద్దరు. కానీ ఎప్పుడైతే
వాళ్ళ ఛాన్స్ వచ్చింది అక్కడ దూకటం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, సాక్షాత్ దండవత్ ప్రణామం పెట్టేసి వాళ్ళు ప్రార్థిస్తున్నారంట. గొప్పలు అనుకున్నట్టు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత గౌరవం అవసరం లేదు, దూకండి. వాళ్ళు లెగలేకపోతున్నారు, ఏడుస్తున్నారంట. అప్పుడు అర్థమైంది వీళ్ళు మన ఫ్రెండ్స్ కాదు, వీళ్ళు మన ఫ్రెండ్స్ కానే కాదు, ఇంత స్తోత్రం చేస్తున్నారు కృష్ణుడికి, వీళ్ళు అవకాశమే లేదా, ఎక్కడి నుంచి వచ్చారు, మా బృందావనం వాసులేనా మీరు? సో అప్పుడు వాళ్ళు ఒరిజినల్ ఫామ్స్ లో వచ్చి కృష్ణుడిని అప్పుడు గ్లోరిఫై చేస్తారంటే, వీళ్ళు మీకు ఏం చేశారు, అసలు మా వల్ల కావట్లేదు, నీ మీద చేయబెట్టి దూకటమే, అంతగా ఏమీ లేదు. ఎక్కడైనా చూసామా మహావిష్ణువు దగ్గర చేయబెట్టి ఫోజులు పెట్టి కూర్చోటం, అటువంటి జరగనే జరగదు కదండి. ఇంకా రామచంద్రమూర్తితో అయితే గుహుడైనా సుగ్రీవైనా హనుమంతుల వారైనా హత్తుకోవటం అవి చూసాం, కానీ ఎక్కడైనా చూసామా మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అనంతశేషి దగ్గర చేయబట్టి సరే అయితే, అటువంటిది ఏమీ లేదు. అక్కడ అంతా ఐశ్వర్య భావం, వంగి 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 నమస్కరిస్తారు. సో అప్పుడు యొక్క వాయువును వరుణుడు గ్లోరిఫై చేస్తారంట, వీళ్ళు నిజంగా అద్భుతమైన వాళ్ళు, నిజంగా భాగ్యవంతులు, ఎన్నో జన్మల బట్టి వాళ్ళ సుకృతి ఉండి 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 నీతో ఇటువంటి అద్భుతమైన లీలలు చేస్తున్నారు. ఇదైతే మాకు అదృష్టం లేదు, బట్ ఏదో ఒక రోజు మేము కూడా ఈ విధంగా నీతో పార్టిసిపేట్ చేయాలంది. ఇప్పుడు లైన్ లో అయితే నుంచున్నాం, కానీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేప్పటికి మాకు అవ్వట్లేదు. ఎందుకంటే మాకు ఆ ఐశ్వర్య భావంలోనే నిన్ను సేవించుకోవటం బాగా తెలుసు, మాకు ఇంత ప్రేమ లేదు కదండి. సో ఇక బృందావన వాసులు అంత ప్రేమగా ఉంటారు అన్నమాట. వాళ్ళు చూస్తారు కృష్ణుడికి మా ఇక వరుణుడు, అగ్ని, ఇంద్రుడు వచ్చి నమస్కరిస్తున్నారని, వాళ్ళు ఏమనుకుంటారు, గొప్పవాడు మా స్నేహితుడు అనుకోరు, మా స్నేహితుడు ఫస్ట్, తర్వాత గొప్పవాడు కూడా అయి ఉండొచ్చు, బట్ ఫస్ట్ మా స్నేహితుడు. ఇది అద్భుతమైన రిలేషన్ అన్నమాట, గొప్ప వాళ్ళందరి దగ్గర ఉంది. అది యశోదామాత కూడా ఇక్కడ యశోదామాత మీద యొక్క ఐశ్వర్య భావం ఏ విధంగానూ కూడా పనిచేయలేదు. ఆవిడ అనుకుంటుంది, సరే అయితే ఏదో రోగం వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది వీడికి, నోట్లో అన్ని కనిపిస్తున్నాయి అని చెప్పి ఆవిడ అనుకుంది అనమాట. ఆవిడేమి ఒక ఇంత గొప్పవాడు నా కుమారుడు అని ఆవిడేం పొంగిపోవట్లేదు, సరిగా ఆవిడ అనుకుంటుంది ఏదో రోగం పట్టింది వీడికని ఆవిడ అనుకుంటుంది అనమాట. సో ఈ విధంగా ఎంత అద్భుతమైన లీలలు అక్కడ యోగమాయ, ఇవన్నీ కూడా యోగమాయ ఆధ్వర్యంలో. ఎందుకంటే ఆవిడ వెంటనే మళ్ళీ ఇవన్నీ విషయంలో మర్చిపోతుంది, మళ్ళీ అంతే పుత్ర వాత్సల్యం ఆయనకి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రభుపాద గారు అదే చెప్తున్నారు, ఈ ప్రకారం అసురులను దండించి ఆ దుర్మార్గుడు బాలకృష్ణుడు అందగృహమున ఎన్నో అద్భుతమైన లీలలు చేశారు. అవన్నీ చూసి వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. సో ఇక్కడ ఏమన్నారు, కృష్ణ లీలావరణను కొనసాగించి తద్వారా తనకు దివ్యానందం వస్తుంది పరీక్షిత్ మహారాజు ప్రార్థిస్తారు. సో ఈ విధంగా పరీక్షిత్ మహారాజు అడుగుతూ ఉంటారు, చక్కగా సుఖదేవ్ గోస్వామి ఇంకా ఇంకా వర్ణిస్తూ ఉంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయంలో మనకి వాళ్ళ నామకరణం గురించి, అలాగే ఇంకొకసారి విశ్వరూపం వర్ణన వస్తుంది. విశ్వరూపం అంటే యశోదామాతకు ఇంకోసారి విశ్వరూపం కనిపిస్తున్నప్పుడు ఆయన మట్టి తినేస్తాడు, కంప్లైంట్ వస్తుంది బలరాము నుంచి, అది ఆ వర్ణన మనకి 8వ అధ్యాయంలో వస్తుంది. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీ? మాతాజీ, ఇప్పుడు యశోదామాతకి సంవత్సరం తర్వాత విశ్వరూపం మొదటిసారి చూపించారు, రెండోసారి చూపించేటప్పుడు కూడా వయసు వచ్చిద్దా మాతాజీ, కృష్ణుడికి ఇంత వయసు ఉన్నప్పుడని ఆ లీల? అంతే, 1 year ప్లస్ తర్వాత. ఇప్పుడు నామకరణం అయిపోయిన తర్వాత ఇంకొకసారి అవుతుంది, నామకరణం అయిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అడుగుతారు, నడుస్తూ ఉంటారు కదా, ఇప్పుడు 1 year బేబీ అంటే నామకరణం సంవత్సరం తర్వాత వరకు పెట్టరా? చెయ్యరు మరి. ఈ కంసుడు వీళ్ళందరినీ పంపిస్తున్నాడు కదా, పూతన వీళ్ళందరినీ కూడా. సో ఇప్పుడు వస్తా అనమాట, ఇప్పుడు నామకరణం గర్గముని వస్తారు, ఇప్పుడు నామకరణం జరుగుతుంది. ఇప్పుడు మనం సంవత్సరం తర్వాత మొదటిసారి విశ్వరూపం చూశారు యశోదమ్మ, మళ్ళీ తర్వాత రెండోసారి అప్పుడు చూపిస్తారు మట్టి తిన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి విశ్వరూపం వస్తుంది మాతాజీ, 2 సార్లు. ఓకే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, పూతన వచ్చి అంటే భక్తి వినోద ఠాకూర్లు చెప్పారన్నారు కదా, ఇంకొక విషయంగా ఎవరైతే బయటకి భక్తి లోపల భక్తి లేకపోయినా బయట వేషం వేసుకుంటారో అలాగా పూతన గురించి అని, అలాగా షటకాసురుకి ఈ తృణావర్తకి ఏమైనా చెప్పారా మాతాజీ? అలాగే నేను వెయిట్ చేస్తున్నా, ఒక్కళ్ళైనా శ్రద్ధగా వింటే అడుగుతారని. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. నేను అడిగితే గానీ చెప్పకూడదని డిసైడ్ అయ్యాను విషయాన్ని. సో మీరు శ్రద్ధగా బాగానే క్యాచ్ చేశారు. ఉంది యాక్చువల్ గా మనకి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ గారు కృష్ణ సంహితలో ఒక్కొక్క రాక్షసుడు గురించి ఒక్కొక్క విషయం అనేది చెప్పారు. నేను అనుకున్నా ఈ రోజు ఎవరైనా అడుగుతారా, పోనీ అడగకపోతే సరే వద్దులే చెప్పొద్దు అనుకున్నా, మీరు అడిగారు, చాలా సంతోషం. ఈ యొక్క శటకాసుడు ఎవరినని చెప్తారంటే, శటకాసురు ఏమిటంటే ఎవరైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలియకుండా వాటిని పాటిస్తూ ఉంటారు, అదొక బర్డెన్ లాగా పాటిస్తారు. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు అవి ఎందుకు పాటిస్తున్నామో తెలిస్తే అది బర్డెన్ కాదు, అవునా?
ఇప్పుడు తెలియకుండా పాటించారు అనుకోండి, అదేమవుతుంది, బర్డెన్ లాగా భారంగా అనిపిస్తుంది. ఓ నేను మంగళహారతికి ఎందుకు లగాలి, 4 నియమాలు ఎందుకు పాటించాలి, అసలు ఎందుకు పాటించాలని చెప్పింది. అట్లీస్ట్ నువ్వు రజస్తమో గుణం నుంచి బయటపడి సత్వగుణంలోకి వస్తావు, భక్తి చేయడానికి నీకు మంచి అనువైన పరిస్థితి అనేది నీ జీవితంలో నెలకొని ఉంటుంది. సో ఈ రీజన్ తెలిసిన తర్వాత ఓకే, సో చాంటింగ్ ఎందుకు చేస్తున్నావు, ఓకే ఎందుకు, హృదయ శుద్ధీకరణ కోసం, నీవంటే ఎవరు, నీ స్వరూప స్థితి నీకు తెలుస్తుందని. సో ఇలా తెలియకుండా ఎవరైతే చేస్తున్నారో అది శటకాసుర బుద్ధి అంటారు. అంటే ఏమిటంటే ఏమంటారు, భారంగా చేయటం అన్నమాట, భారంగా పాటించటం, అవి ఒక బర్డెన్ లాగా అవుతుంది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించటం. సో అందుకని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే ముందు మనం ఏం తెలుసుకోవాలి, సందేహ నివృత్తి చేసుకుని వాటిని పాటించాలి. సో ఈ యొక్క శటకాసుర దానికి రిప్రజెంట్ చేస్తారు ఎవరైతే గనక ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యొక్క మీనింగ్స్ తెలియకుండా భారంగా పాటించే వాళ్ళని ఈ యొక్క ప్రవృత్తి అని అంటారు. ఓకేనా. సో ఇంకా తృణావర్త అంటే, తృణావర్తన ఏమంటారంటే ఏమంటారు, అది కుతర్క, ఫాల్స్. సో ఇప్పుడు కొంతమందికి ఉంటాయి కదా, వాళ్ళు శాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకోలేరు, మెంటల్ స్పెక్యులేషన్ చేస్తూ ఉంటారు, అవును. సో ఆ ప్రవృత్తి తృణావర్త అన్నమాట. సో ఎప్పుడైనా మనకి ఎప్పుడు మనం ఆ ప్రవృత్తి నుంచి బయటపడతాం, ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఎప్పుడు బయటపడతామండి దాని నుంచి, నమ్మినప్పుడు. ఎప్పుడు బయటపడతాం, భగవంతుని గురించి ప్రామాణికమైన ఆచార్య దగ్గర నుంచి శ్రవణం చేసినప్పుడు మనం బయటపడ. అంటే ఏంటి, భగవంతుడి యొక్క స్పర్శ మనకి అయినప్పుడు. భగవంతుడి యొక్క స్పర్శ ఎలా అవుతుంది, శ్రీమద్ భాగవతానికి భగవంతుడికి ఎటువంటి సంబంధం అంటే ఎటువంటి తేడా లేదు. ఇప్పుడు భాగవతాన్ని టచ్ చేస్తున్నామంటే కృష్ణ భగవాన్ టచ్ చేసినట్టే. సో ఎప్పుడైతే భాగవతాన్ని టచ్ చేసావో ఏమవుతుంది, ఈ యొక్క తప్పుడు ఆర్గ్యుమెంట్స్, ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ నుంచి మనం బయటపడతాం అనమాట. సో అది తృణావర్త బుద్ధి ఏంటంటే ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఫిలాసఫికల్ గా ఏదైతే ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ తృణావర్త రిప్రజెంట్ చేస్తాడు. సో ఇటువంటి ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ అన్ని ఎప్పుడు పోతాయి మనకి, ఆ కృష్ణుని టచ్ చేసినప్పుడు. ఇప్పుడు తృణావర్త కూడా ఎప్పుడు డెలివర్ అయ్యాడు, కృష్ణుని ముట్టుకున్నాడు, ఆయన కృష్ణుని పట్టుకున్నాడు. సో కృష్ణుని పట్టుకున్నాడు, ఎప్పుడైతే పట్టుకున్నాడు కృష్ణుడు ఒక ఆట ఆడుకోవాలనుకున్నాడు, చక్కగా ఆడుకున్నాడు. సో అది అయిపోయింది, తన ఉద్ధారణ అయిపోయింది. అలాగే మన జీవితంలో ఎన్ని డౌట్స్ ఉంటాయి, శ్రీమద్ భాగవతం మీరు టచ్ చేయండి, కృష్ణ కథ టచ్ చేయండి, అన్ని పోతాయి, అవునా కదా. ఇంతకు ముందు మనకి శ్రీమద్ భాగవతం చదవనప్పుడు ఎన్నో డౌట్స్ ఉండొచ్చు కదండి, అవన్నీ కూడా పోతాయి. అందుకనే ఏదైతే ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్, రకరకమైన ఫిలాసఫర్స్ ఇచ్చేవి, అటువంటి సందేహ నివృత్తి, ఇవన్నీ కూడా తృణావర్త మెంటాలిటీ అన్నమాట. సందేహములన్నీ కూడా తృణావర్త మెంటాలిటీ, ఫాల్స్ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ. సో అది కూడా మన కృష్ణ టచ్ తోనే పోతుంది. ఇక్కడ తృణావర్త కూడా కృష్ణ టచ్ తోనే సంహరింపబడ్డాడు అని చెప్పి మనకి మన భక్తి వినోద్ ఠాకూర్ గారు చెప్తారు, మన కృష్ణ సంహితలో ఆయన పేర్కొంటారు. అది మాతాజీ. మాతాజీ అలాగే 2వ అధ్యాయంలో 11-12 శ్లోకాల్లో ఇలాగా వేరు వేరు ప్రదేశాల్లో నిన్ను ఇలాగ భద్ర కాళి అని పిలుస్తారు అన్నప్పుడు, అక్కడ కొల్హాపూర్ లో కూడా పిలుస్తారని చెప్పారు మాతాజీ, మహాలక్ష్మి దేవి అని చెప్పి. ఆమె భౌతికమాయే మాతాజీ. కొల్హాపూర్ చూడండి, ఆవిడని భగవంతుని సంబంధితంగా చూస్తే ఆవిడ ఆధ్యాత్మిక లక్ష్మి. కేవలం మనం భౌతిక లక్ష్మి కింద చూస్తే దుర్గా. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎప్పుడైనా లక్ష్మీదేవిని నారాయణతో సంబంధించి చూస్తే ఆవిడ ఆధ్యాత్మిక లక్ష్మి అవుతుంది. ఎప్పుడైతే మనం నారాయణ సంబంధం లేకుండా చూస్తాం ఆవిడ భౌతిక లక్ష్మి, ఆవిడ దుర్గా. మాతాజీ, ఇప్పుడు 31వ అధ్యాయం 31వ శ్లోకంలో 6 శరణాగత విధానాలు అన్నారు కదా, అవి చెప్పండి ఒకసారి. ఓకే, ఒకటి ఏమిటంటే ఒక నిమిషం నేను ఆ శ్లోకమే చెప్తాను. మనకి చైతన్య ఇది ఎందులో వస్తుంది, మనకి నెక్టర్ ఆఫ్ డివోషన్ వస్తుంది. అనుకూలస్య సంకల్ప ఫస్ట్ శరణాగతులు ఏమంటే మనకి 6 టైప్స్ ఆఫ్ సరెండర్ అని చెప్పి వస్తుంది శరణాగతులు. ఒకటేమిటి అనుకూలస్య సంకల్ప, రెండవది ప్రతికూలస్య వర్జనం కదండి, ఏదైతే భక్తికి ఫేవరబుల్ కాదో దాన్ని విడిచిపెట్టాలి. అనుకూలస్య సంకల్పం అంటే ఏదైతే మనకి భక్తికి ఉపయోగపడుతుందో వాటిని యాక్సెప్ట్ చేయాలి. మూడవది రక్షయిష్యాసి విశ్వాసం, భగవంతుడు నన్ను రక్షిస్తాడు అని నమ్మకం ఉండాలి ఎప్పుడు కూడా. నాలుగవది ఏంటి, గోప్తృత్వే వరణం తత, సో భగవంతుడే మన మెయింటైనర్ అంటే మన పోషకుడు అని మనం ఎప్పటికీ కూడా నమ్మకంగా ఉండాలి.
ఇంకోటి ఏంటి ఆత్మ నిక్షేప కార్పణ్య. ఆత్మ నిక్షేప అంటే ఫుల్ సరెండర్, శరణాగతి. ఇంక వేరేది ఎటువంటిది లేదంటే పూర్తిగా యజమానత్వం, భగవంతుడే నా యజమాని కదండి, పూర్తి శరణాగతి, 100% శరణాగతి అనమాట. ఇటువంటి వేరే ఒక కృష్ణుడు ఉన్నాడు, ఓకే నాకు ఎల్ఐసి కూడా ఉంది, నాకు పిల్లలు కూడా ఉన్నారు, పొలాలు కూడా ఉన్నాయి, ఇలా కాదు. ఓన్లీ కృష్ణుడు తప్ప నేను ఎవరు రక్షించలేరు. ఇది ఆత్మ నిక్షేప, ఫుల్ సరెండర్, కేవలం కృష్ణ మీద శరణాగతి. ఇంకోటి ఏంటి కార్పణ్యే. కార్పణ్యే అంటే అర్థం చేసుకోవటం, మనం మన యొక్క పొజిషన్ అంటే అర్థం చేసుకుని ఫుల్ గా భగవంతుడి మీదే ఆధారపడి ఉండటం. సో ఇది 6. ఒకటి అంటే అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జనం, రక్షయిస్యాసి విశ్వాసు, క్రోతృత్వే వరణం తత ఆత్మనిక్షేప కార్పణ్యం. మూడోది ఏం చెప్పారు మాతాజీ? మూడోది రక్షయిస్యాసి విశ్వాసం. ఆయనదే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, నన్ను కాపాడుతాడు అనేసి ఫుల్ నమ్మకం అన్నమాట. ఫుల్ నమ్మకం, డెఫినెట్ గా నన్ను ఆయన రక్షిస్తాడు, ఆయనే తప్పక రక్షిస్తాడని నమ్మకం. 6వది ఏమిటంటే మనకి ఎటువంటి గర్వం అంతా విడిచిపెట్టి ఫుల్ గా ఆయన మీద ఆధారపడి ఉండటం. ఓకే మాతాజీ, ఆధారపడి ఉండటం. ఓకే. అనుకూలస్య సంకల్ప, ప్రతికూలస్య వర్జనం, రక్షయిస్యాసి విశ్వాసో గోప్తృత్వే వరణం తత ఆత్మనిక్షేప కార్పణ్యే సద్విధ శరణాగతః. సద్విధ శరణాగత, 6 ways ఆఫ్ సరెండర్ అని మన శ్రీల సనాతన గోస్వామి హరిభక్త విలాసులో మనకి ప్రస్తావన చేశారు. ఇది భక్తి రసామృత సింధులో కూడా ఉందా మాతాజీ? భక్తి రసామృత సింధులో కూడా మనకి శ్లోకం వస్తుంది, బట్ హరిభక్త విలాసు సనాతన గోస్వామి క్లియర్ గా చెప్పారు 6 ways ఆఫ్ సరెండర్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, ఇప్పుడు కృష్ణ భగవానుడి స్పర్శ తగలడం వల్ల ఇప్పుడు ఈ శకటాసురుడు, తృణావర్త రాక్షసుడు కూడా స్వర్గానికే వెళ్తారా మాతాజీ? పూతన లాగా, అంటే పూతన మాత్రం యశోదకి మెయిన్ సర్వెంట్ గా ఉన్నారు కదా మాతాజీ, మరి వీళ్ళు స్పర్శ తగిలింది కదా మాతాజీ? స్పర్శ తగిలింది, బట్ వీళ్ళకి ఎక్కడ డెస్టినేషన్ ఉండదు, బట్ వీళ్ళు డెలివరీ అయిపోయారని అంటారు. మరి గోలోకం తీసుకువెళ్ళడా, వైకుంఠం తీసుకెళ్ళడా అది ప్రస్తావించరు, బట్ పూతనకైతే వెళ్ళి క్లియర్ గా దాత్రి పొజిషన్ అనేది ఆవిడకి ఇవ్వబడింది. అదంట దాత్రి పొజిషన్ ఇచ్చిన దాని వల్ల ఆయన ధామానికి వెళ్ళినట్ల మాతాజీ. ఆయన యొక్క గోలోక బృందావనంలో దాత్రి కింద పంపించుకున్నాడు ఆయన, యశోదామాత యొక్క సర్వెంట్ కింద. ఓ సరే అంత అదృష్టం దొరికింది ఆవిడకి. రైట్. యాక్చువల్ గా వీళ్ళు కూడా యాక్చువల్ గా ఈ సటకాసుర ఇతను కూడా ఇంతకు ముందు కూడా ఒక రాక్షసుడు ఆయన. ఉత్కచ అనే రాక్షసుడు లోమశ ఋషి ఆశ్రమంలో ఏం చేస్తాడు, చెట్లని పీకేస్తాడు అనమాట. చెట్లని పీకేస్తే అప్పుడు లోమశ ఋషి చాలా కోపం వచ్చి శపిస్తాడు, నీకు ఎటువంటి శరీరం ఉండదు, ఈ విధంగా అయితే పాముకి విడిచిపెడద్ది కదా దాని యొక్క దేహం, పాము అలాగే నీ బాడీ కూడా ఇప్పుడు నీ దగ్గర నుంచి విడిపోద్ది, నీ బాడీ కూడా పడిపోతుంది, అలాగే నీకు బాడీ ఉండదు అంటే ఆయన పాపం బాగా ఏడుస్తాడు. అయ్యో, బ్రాహ్మణులు అంటే చాలా కరుణ కలిగిన వాళ్ళు, దేహం లేకుండా నేను ఎలా ఉండాలి అంటే అప్పుడు నీకు గాలితో ఉన్న దేహం ఉంటుంది అని చెప్తాడు అనమాట ఆయన. సో మరి నాకు విముక్తి ఎప్పుడు స్వామి అంటే, ఎప్పుడైతే హరి యొక్క పాదం నిన్ను స్పృశిస్తే అప్పుడు నీకు విముక్తి వస్తుంది, నీకు ముక్తి వస్తుంది అని చెప్తాడు ఆయన. సో అందుకని ఇప్పుడు హరి యొక్క పాదం టచ్ అవుతుంది కదా సటకాసుడికి, ఆయన ఏం చేస్తాడు, గాలితో ఏదో ఒక రూపాన్ని ఆవాహిస్తాడు. సో అందుకనే ఆ శటకం ఆ రూపాన్ని ఆవహించి అక్కడి నుంచి యాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సో భగవంతుని సంహరించాలని కిందకి వెయిట్ పెట్టి, శటకం అంటే పెద్దగా ఉంటుంది, ఆ దగ్గరికి వచ్చింది ఎప్పుడైతే చిన్ని పాదం టచ్ చేస్తాడో ఆయన అయిపోతుంది, డెలివరీ అయిపోతుంది. అలాగే తృణావర్త కూడా ఇంతకు ముందు జన్మలో ఒక రాక్షసుడు, ఇంతకు ముందు జన్మలో ఒక రాజుగారు ఆయన. ఇతను రాక్షసుడు కాదు, ఒక చటకాసురుడు మాత్రం రాక్షసుడు. ఇతను గొప్ప రాజు, యాక్చువల్ గా చాలా ధార్మికమైన వాడు. కానీ ఈయన కూడా ఏం చేస్తాడు, ఒక ఋషికి అపరాధం చేస్తాడు. ఏమంటే ఆయన ఒకసారి ఏమంటారు, ఒక రివర్ రేవా గుర్తుందా ఎవరికైనా? రివర్ రేవాకి ఇంకొక పేరుంది, ఎప్పుడైనా విన్నారా? రేవా ఎక్కడ విన్నట్టుంది, మాయాపురం మాతాజీ.
నర్మదా రివర్ ని రేవా రివర్ అని కూడా అంటారు. సో ఎప్పుడైతే నర్మదా రివర్ దగ్గర ఆయన ఒక 1000 మంది స్త్రీలతో ఆయన ఏమంటారు జలక్రీడలు చేస్తూ ఉంటాడనమాట. సో కానీ తను భక్తుడే, యాక్చువల్ గా మంచిగా యజ్ఞాలు చేస్తాడు, శ్రీహరికి చక్కగా మంచి భక్తుడు. కానీ అప్పుడు ఈ యొక్క 1000 మంది స్త్రీలతో విహారానికి వెళ్ళి అక్కడ మత్తుగా పానీయములు ఇవన్నీ కూడా స్వీకరిస్తాడు. సో అప్పుడే అక్కడ దుర్వాసముని వెళ్తారు. సో దుర్వాసముని అలా వెళ్తుంటే ఆయన నమస్కారం సమర్పించాడు. అప్పుడు ఆయనకి కోపం వచ్చి ఆయన శపిస్తా అనమాట. సో నువ్వు రాక్షసుడు అయిపోవు, కనీసం స్పృహ కూడా లేదు నీకు, సాధువులు వెళ్తుంటే నీకు స్పృహ కూడా లేదు అని చెప్పి ఎప్పుడైతే ఆయన ఆ విధంగా శపిస్తే అప్పుడు ఆయన వేడుకుంటాడని, క్షమించండి, నాకు ముక్తి చెప్పండి, నేను ఒక భక్తుని విధంగా రాక్షసుని ఎలాగా ఉండగలను ఈ దేహంతో అంటే, అప్పుడు ఎప్పుడైతే శ్రీహరి యొక్క స్పర్శ తగులుతుందో అప్పుడు నువ్వు ఈ విధంగా నువ్వు దీని నుంచి బయటపడతావు అని చెప్తారనమాట. అప్పుడు ఇప్పుడు అందుకనే దానికి కూడా ముక్తి లభిస్తుంది. అది నైవా రివరా? రేవా రేవా అంటే నర్మదా రివర్. నర్మదా రివర్ మధ్యప్రదేశ్ లో ఉంటుంది కదా అక్కడ. సో నర్మదాకి రేవా అని కూడా అంటారు అనమాట. సో అప్పుడు అక్కడ ఆయనకి శాపగ్రస్తుడు అవుతాడు. నర్మదా రివర్ ని ఉల్టా గంగా అంటారు. అది అరేబియన్ సీ లో కలుస్తుంది. ఓన్లీ రివర్ విచ్ గోస్ టు అరేబియన్ సీ. ఓకే, సో దీన్ని రివర్ రేవా అని కూడా అంటారు అనమాట. సో ఈ విధంగా మళ్ళీ ఈ యొక్క తృణావర్తకి ఏమవుతుంది, భగవంతుడి యొక్క స్పర్శ కారణంగా ఇక దుర్వాసముని ఇచ్చిన శాప విముక్తి అనేది అవుతుంది. మళ్ళీ ఆయనకి ముక్తి లభిస్తుంది అనమాట. సో మళ్ళీ మనం రేపొద్దున కంటిన్యూ చేద్దాం. ఇంకా స్వామి ఏమి అద్భుతమైన లీలలు చేస్తున్నాడు, ఏ విధంగా ఆయనకి నామకరణ ఉత్సవం అవుతుంది, గర్భముని వస్తారు, అవన్నీ మనం రేపు చర్చించుకుందాం. ఓకే డివోటీస్, ఏమి సందేహాలు లేవు కదా? లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ, ధన్వత్ ప్రణామ్ డియర్ డివోటీస్. మళ్ళీ మనం రేపు కలుద్దామండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, निताय गौर प्रेमानंदे हरि हरि। ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ.